హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనము 13 ఏప్రిల్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం చూడబోతున్నాం. హిందూ న్యూస్ అనాలిసిస్. సో లెట్ us గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ అన్న. సో తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఏపీ, తెలంగాణ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పకుండా చూడాల్సిన అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం తూచా తప్పకుండా అందిస్తూ ఉన్నాం. డోంట్ మిస్ దిస్ వీడియో. మీరు ఏపీ, తెలంగాణ నుంచి మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే మీరు ఎప్పటికీ మిస్ కాని ఒక హిందూ అనాలిసిస్ ఇదేనన్నా. సో అలాగే చూడండి, ఏపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? మీకోసం గ్రూప్ 2 తెలుగు మీడియంలోనే ఆన్లైన్ లైవ్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. 16 మే నుంచి కూడా మీకు ఈ యొక్క లైవ్ బ్యాచెస్ అనేది ప్రారంభం కానున్నాయన్న. వాటి యొక్క ఫీజ్ అనేది మీకు 15,000 రూపీస్. మీరు 15 మేలోగా జాయిన్ అయితే అంటే ఏంటి, ఇక 2 డేస్లోగా జాయిన్ అవుతున్న వారందరికీ కూడా ఫీ 15,000 మాత్రమే. తర్వాత 16 మే నుండి ఫీజ్ అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. 18,000 రూపాయలు మీ ఫీజ్ అనేది ఉంటుంది. మన యొక్క కోర్స్ ఏదైనా కానీ లైఫ్ టైం వ్యాలిడిటీనన్నా. సో దీన్ని మీరు సక్సెస్గా సాధించారు అంటే మీకు తరువాత నెక్స్ట్ ఎండ్లో దిస్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ యువర్ ఏబిపిఎస్సి ఎగ్జామినేషన్స్ అన్నమాట. తరువాత ఇక్కడ చూడండి, మీరు హైదరాబాద్ లేదా వైజాగ్ నుండి ఒక క్లాస్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ యూపీఎస్సి ప్రిపరేషన్ చేయాలనుకున్నారు, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకోసం ఒక అద్భుతమైన అవకాశం ఎదురు చూస్తుందన్న. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు 80,000 రూపీస్ ఫీజుతో మీకు మనం కంప్లీట్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం. సో మీ యొక్క కోర్సు ఒక్కసారి కట్టలేని స్టూడెంట్స్కి కూడా మనము ఒక ఫీజిబిలిటీ కల్పిస్తున్నాము. 10,000 నెలసరి కట్టుకుంటూ కూడా మీరు ఈ కోర్స్ అనేది పొందొచ్చు అన్నమాట. సో అలాగే మీకు ఇంకా ఏమన్నా కానీ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వారు మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో అలాగే స్టూడెంట్స్, మీరు నాట్ ఓన్లీ ఆన్లైన్ పద్ధతిలో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా అంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకోసం మనం అద్భుతమైన కోర్స్ అందిస్తున్నాం. 15 మేలోగా జాయిన్ అవుతున్న వారికి ఒక అద్భుతమైన అవకాశం కూడా కల్పిస్తున్నాం. మీ యొక్క ఫీజు 60,000 రూపీస్ మాత్రమే. అలాగే 16 మే తర్వాత జాయిన్ అవుతున్న వారి యొక్క ఫీజు అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు 10,000 రూపాయలకి అనేది మారడం అనేది జరుగుతుంది. సో కైండ్లీ గైస్, ఎవరంతా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారంతా కూడా ఈ 2 డేస్లోగా జాయిన్ అయ్యారంటే సుమారుగా మీరు 10,000 రూపాయలు సేవ్ చేసే అవకాశం అనేది మీకు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ స్టూడెంట్స్, మీరు ఒక్కసారిగా కట్టలేని పక్షాన మీకు ఈఎంఐ పద్ధతి కూడా మనం కల్పిస్తున్నాం. సో మీరు 5,000 చొప్పున నెలసరి కూడా కట్టుకుంటూ ఈ కోర్స్ అనేది మీరు పొందవచ్చు అన్నమాట. సో గైస్, తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే ఒక క్వాలిటేటివ్ కోర్స్ అనేది మీరు యూపీఎస్సీకి ఇందులో పొందొచ్చు. అలాగే ఆఫ్లైన్ జాయిన్ అవుతున్న వారికి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉంది. మీకు ఆఫ్లైన్ క్లాస్తో పాటుగా చూడండి, ఆన్లైన్ అనేది మనం ఫ్రీగా ఇస్తున్నాము. సో ఆన్లైన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎవరికీ రాదు. మీరు క్లాస్ విన్న తర్వాత కూడా మీకు రికార్డింగ్ మోడ్లో ఇతర కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. తరువాత చాలామంది స్టూడెంట్స్, సార్ ఎన్నో సోర్సెస్లో మనకి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, మీ దగ్గర ఏముంటుంది సార్ యూపీఎస్సీ జాయిన్ అయితే అని మీరు అడుగుతున్న మాట నాకు వినిపిస్తుంది. సో ఆ సమాధానం ఇక్కడే ఉంది. చూడండి, మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు జాయిన్ అయ్యారు అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ కోర్స్ అనేది ఉంటుంది. సీసాట్ కోర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ రోజు వారీగా మీకు ప్రతి ఒక్కటి కవర్ చేస్తానన్న మన ఎల్టీఎక్స్ తరపు నుంచి కూడా మీకోసం హిందూ, పిఐబి అన్నీ కూడా మీకు ఎఫిషియెంట్గా, క్వాలిటేటివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. తరువాత ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటున్న ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు చాలా అత్యద్భుతంగా అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది అన్నమాట. తరువాత మీరు తీసుకుంటున్నారు అంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఓకేనా, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవి మాత్రమే కాదు, మీరు ఒక్కసారి యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారంటే మీకు కాంప్లిమెంటరీగా కూడా ఎక్స్ట్రా కోర్సెస్ అనేది ఫ్రీగానే మనం యాక్సెస్ అనేది ఇస్తున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ సడన్గా ఏబిపిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ఏదైనా జాబ్ క్రాక్ చేస్తే బాగున్ను అనే పరిస్థితిలో మళ్ళీ ఏపీఎస్సి కోసం కోర్సుల కోసం పరిగెడతారు. కానీ మన వద్ద ఉన్న స్టూడెంట్గా ఆ అవకాశమే లేదు. మన వద్దనే ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2, ఆర్బీఐ, బ్యాంక్, ఎస్ఎస్సి, ఎన్టీపీసీ అన్నీ ప్రతి ఒక్క కోర్సు మనం అందిస్తున్నవన్నీ కూడా మీకు మనం ఫ్రీ యాక్సెస్ అనేది కల్పిస్తున్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం లిమిటెడ్ టైం మాత్రమే. కాబట్టి ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో, మీరు గ్రాడ్యుయేషన్ చేసి కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగాలనుకుంటున్నారో, సివిల్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో, మీ ముందే మీకైనా అద్భుతమైన అవకాశం వెయిట్ చేస్తున్నా. కైండ్లీ గో అండ్ గెట్ ఇట్. సో నెక్స్ట్ రోజు మనము ఒక క్వశ్చన్ చూస్తూ ఉన్నాము. సో ఆ విధంగా 2021లో అడిగిన ఒక క్వశ్చన్ని నేను మీకోసం అందిస్తున్నాను. సో గైస్, ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రిపరేషన్ అనేది చాలా కఠినంగా ఉండాలి. ఇది చాలా టఫ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా మీకు చాలా డిఫికల్ట్గా అనిపించవచ్చు. మన వల్ల అవుతుందా అనే ప్రశ్న మీలో రావచ్చు. ఏ ప్రశ్న వచ్చినా కానీ ఒక్కటే సమాధానం, అది మీ గెలుపు. దాంతోనే మీరు సమాధానం ఇవ్వండి. ఇంకా దేంతో సమాధానం ఇవ్వద్దు, మీ ప్రయత్నాన్ని మీరు ఆపొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అనేది ఏ ఒక్క పర్సన్కి రిలేటెడ్, ఓకేనా, ఏన్షియంట్ రిలీజియస్ పురాతనమైన మత రిలేటెడ్ కంటెంట్ని, లిరిక్స్ని ఇంగ్లీష్లోకి మార్చి రాసిన వ్యక్తి ఎవరు? సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ ఎవరికి చెందింది? ఓకేనా? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువ మంది కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది కమెంట్ చేశారు. మీకు తెలియదు నాన్న, ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్తున్నారంటే తన స్టూడెంట్స్ కరెక్ట్ రిప్లై ఇస్తుంటే అంతకన్నా హ్యాపీనెస్ ఒక స్టాఫ్కి ఏది ఉండదు. సో మీరందరూ కూడా చాలా సరిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అనేది ఏంటంటేనైనా యాక్చువల్గా ఇవన్నీ కూడా ఏంటంటేనా సాంస్క్రిట్లో రాయబడినవి. ఓకేనా? ఎందులో సాంస్క్రిట్లో రాయబడిన హైమ్స్. ఓకేనా? సో సాంస్క్రిట్లో రాయబడిన కవిత్వాలు, లిరిక్స్, వాటన్నిటినీ కూడా సాంస్క్రిట్లో ఎందులో ఉన్నాయి? ఇవన్నీ కూడా పురాతన గ్రంథాల్లో, ఉపనిషత్స్లో ఉన్నవి. ఓకేనా? సాంస్క్రిట్లో రాసిన ఉపనిషత్స్, ఇంకా అదర్ స్క్రిప్చర్స్, ఓకేనా, ఇంకా పురాతనమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నవి. మన మహాత్మా గాంధీ గారు ఏంటంటేనన్నా వారు 1930 ఆ టైంలో ఏంటంటేనన్నా ఎరవాడ ప్రిజన్లో ఉన్నారు. ఎక్కడ? ఎరవాడ ప్రిజన్లో ఉంటున్నప్పుడు, ఆ ప్రిజన్లో ఉంటున్నప్పుడే ఏంటంటేనన్నా వారు ఇవి అనేది ఇంగ్లీష్ అనువాదం అనేది రాశారు 1930 ఆ టైంలో. సో దీని యొక్క ఎడిటర్గా, ఓకేనా, వీటి యొక్క ఎడిటర్గా ఎవరున్నారు అంటే మీకు సో కాల్డ్ జాన్, ఓకేనా, జాన్ ఎస్ హోయిలాండ్. ఓకేనా? జాన్ ఎస్ హోయిలాండ్ అనేవారు దీనికి ఎడిటర్గా ఉన్నారు. వెరీ గుడ్ ఆన్సర్ అన్న. రోజు ఇలాగే పార్టిసిపేట్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేది తెలుపుతూ ఉండండి. దట్ మేక్స్ అస్ మోర్ అండ్ మోర్ మోటివేటింగ్ టు ప్రొవైడ్ అ క్వాలిటేటివ్ కంటెంట్ అన్నమాట. సో గైస్, ఈరోజు మీరు చూడబోయేది ఒక హర్రర్ మూవీ అన్నమాట. మన గాంధీ గారి ఆత్మ మళ్ళీ ఎరవాడ ప్రిజన్కి వచ్చిందన్నమాట. వచ్చి పాపం చూస్తుంది మనం ఉన్న ప్రిజను, మనం ఉన్న జైలు ఎలా ఉందని. పాపం ఆత్మలతో మాట్లాడగలనమాట నేను. సరైన పోయి గాంధీ ఆత్మతో మాట్లాడితే చెప్పిందనమాట, ఏంటి ఈ యొక్క ప్రెజెంట్ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. నేను ఎప్పుడో ఉన్న మీ ప్రెజెన్స్ యాక్టే మీరు ఫాలో అవుతున్నారు. ఇంత పెద్ద గవర్నమెంట్, ఇంత పెద్ద గవర్నెన్స్ ఉన్నప్పుడు కొత్తగా ఒక యాక్ట్ తీసుకురాలేదా అని పాపం ఆ ఆత్మ బాధపడిందనమాట. ఆ ఆత్మ బాధలు విన్న నేను మన ఇండియా కోసం ఒక కొత్త ప్రిజన్ యాక్ట్ అనేది తీసుకురావడం కోసం పనిచేస్తాం. సో అందుకే మన గవర్నమెంట్ అనేది సో కొత్త ప్రిజన్ యాక్ట్ అనేది తెస్తుంది. దట్ ఈస్ వాట్ మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023. అంటే కొత్తగా మోడల్ ప్రిజన్స్ యాక్ట్. ఎందుకంటే గాంధీ ఆత్మ బాధపడుతుంది కదా, సొల్యూషన్ ఇవ్వాలి కదా. ఇది జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. సరే, ఇప్పుడు మనకి తెలియాల్సిందంటే సార్ మోడల్ ప్రిజన్స్ యాక్ట్ కొత్తదిగా తెస్తున్నారంటే గాంధీ గారు ఫీల్ అయిన పాత యాక్ట్ ఏదో మనకి తెలియాలి కదా. దాట్ ఈస్ వాట్. సో యాక్చువల్గా ఒరిజినల్గా ఉన్న పాత ప్రిజన్స్ యాక్ట్ వచ్చేసి యాక్చువల్గా ప్రిజన్ యాక్ట్ 1894. ఏంటది? 1894. సుమారుగా 130 సంవత్సరాల క్రితం. ఓకేనా? 130 years బ్యాక్ ఓల్డ్ లా. సో చాలా వరకు పురాతనమైన చట్టం అనేది ఇప్పుడు వర్తిస్తూ ఉంది ప్రిజన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రిజన్ అన్నిట్లో కూడా. సో అలాగే మనకి తెలియాల్సింది ఏంటంటేనన్నా ముఖ్యంగా అసలు ఓల్డ్ ప్రిజన్ యాక్ట్ ఏం చెబుతుంది, అలాగే ఓల్డ్ ప్రిజన్ యాక్ట్ ఏం చెబుతుందని తెలిస్తేనే మనకి కొత్త ప్రిజన్ యొక్క రిక్వైర్మెంట్ అనేది తెలుస్తుంది. అంటే ఏంటంటే నీడ్,
అసలు కొత్త ప్రెజెంట్ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అప్పుడు పాత ప్రెజెన్స్ యాక్ట్ గురించి మనం అనలైజ్ చేయాలి కదా. సో అద్భుతంగా అనేది అనలైజ్ చేస్తాం. సో ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రిజనర్స్, ఓకే, ప్రిజన్స్ అనేది ఓల్డ్లో ఏమేమి చెప్తుంది, వాటిని మనం ఎలా మార్చాలనేది చూసుకుందాం. సో నీడ్ గురించి తెలుసుకోవడానికి ముందు మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీడ్ అంటే ఏంటంటే దీన్ని చెప్పేది అంటే ఏంటి, ప్రిజనర్స్ యాక్ట్ని చెప్పేది. దాంతోపాటు మనం ఏం తెలుసుకోవాలంటే ఒక యాక్ట్ అనేది ఎలా వచ్చింది, నీడు, హౌ. సో ఓకేనా, నీడ్ ఎందుకు, అవసరం ఎందుకు, హౌ, అలాగే వాట్. అంటే ఈ మూడు విషయాలు మనం అనలైజ్ చేయాలి. అంటే అసలు అవసరం ఎందుకు వచ్చింది పాత ప్రిజనర్స్ యాక్ట్ని మాడిఫై చేయడానికి, అలాగే దాన్ని ఎలా మాడిఫై చేశారు, ఏం మాడిఫై చేశారు అన్నప్పుడు ఏంటి, కొత్త యాక్ట్ని స్టడీ చేయడమే అది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మూడింటిని అనలైజ్ చేస్తాం. నీడ్, అసలు ప్రిజనర్స్ యాక్ట్ని మనం మాడిఫై చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అన్న, అది చాలా వరకు పురాతనమైన యాక్ట్. ఆ కాలంలో ఏంటంటేనన్నా సో ఓల్డ్ యాక్ట్, ఓకేనా. ఓల్డ్ యాక్ట్ అనేది మనకి ఏం చెబుతుందంటే, సో చూడండి, క్రిమినల్స్, ఓకేనా, క్రిమినల్స్ అనేవాళ్ళు, ఓకేనా, క్రిమినల్స్ని కస్టడీలో తీసుకుంటారు కదా, క్రిమినల్స్ని కస్టడీలో తీసుకొని జైల్లో వేస్తారు. సో ఇది ఎందుకంటే ఇది ముఖ్యంగా ఏంటంటే క్రిమినల్స్కి, ఓకేనా, క్రిమినల్స్కి డిసిప్లైన్ నేర్పించడం, ఓకేనా, క్రిమినల్స్ని డిసిప్లైన్ చేయడము, అలాగే ఆర్డర్స్ వేయడము, ఓకేనా, ఆర్డర్స్ చేయడము, వాళ్ళని పనిష్ చేయడం కోసమే ఉండేది. కానీ ఈ ఓల్డ్ యాక్ట్లో నో ప్రొవిజన్ ఫర్, ఓకేనా, అది ఒక పనిష్మెంట్గానే ఉంటుంది కానీ ఎక్కడ కూడా నో ప్రొవిజన్ ఫార్ రిఫార్మ్ అండ్ రీహాబిలిటేషన్. సో వారిని తీర్చిదిద్దడానికి, ఓకేనా, అలాగే వారిని మార్పు చేయడానికి, ఓకేనా, రీహాబిలిటేషన్కి, ఓకేనా, నో ప్రొవిజన్ ఫర్ రీహాబిలిటేషన్, ఓకేనా. సో ఇక్కడ రిఫార్మ్ కానీ రీహాబిలిటేషన్కి ఎక్కడా కూడా ప్రొవిజన్ అనేది, చట్టంలో అనేది స్పేస్ లేదు. అంటే జైలు అనేది ఏంటి, అతన్ని జైల్లో పెట్టి డిసిప్లైన్గా ఉంచి ఆర్డర్లు ఫాలో అవుతూ స్ట్రిక్ట్గా ఉన్నాడు, కానీ అతను తీర్చిదిద్దడానికి అనే ఒక ప్రొవిజన్ లేదన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏం తీసుకొచ్చారంటే ఈ యొక్క పాయింట్ని హైలైట్ చేయడం అన్నమాట, ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రిజన్స్ అంటే ఒక పర్స్పెక్టివ్ అనేది ఒకప్పుడు ఒకలా ఉండేది, కానీ ఇప్పుడు కొత్త పర్స్పెక్టివ్గా అనేది మారుతుంది. అంటే ఏంటంటేనన్నా సో ఇక ప్రిజన్ అనేది, ఓకేనా, ప్రిజన్ అనేది ఇప్పుడు ఏంటంటేనన్నా ప్రెసెంట్ డేలో ఏంటంటే ఒక జైల్లో వేసి శిక్షించే విధంగా కాకుండా ఆ ప్రిజన్ అనేది ప్రస్తుతం ప్రెసెంట్ డే, ఓకేనా, ప్రెసెంట్ డే వ్యూ ఏంటి, ఒకప్పుడు ప్రిజన్ అంటే ఏంటి, అది ఒక శిక్షలు విధించే ఒక ప్రాంతంగా, ఒక ప్లేస్గా అనేది కన్సిడర్ చేస్తారు. కానీ ఈ రోజు ఉంటున్న వారు చూస్తున్నది వేరు. ఈ రోజు ఉంటున్న వారు చూస్తున్న కాన్సెప్ట్ ఏంటంటేనన్నా ప్రెసెంట్ డే ఎవాల్యుయేషన్లో ఏంటంటేనన్నా ప్రిజన్ అనేది మనం ఎలా చూస్తున్నామంటే అది రిఫార్మేటివ్గా ఎలా చూస్తున్నాం, రిఫార్మేటివ్గా అంటే వారిని మార్చే ఇన్స్టిట్యూషన్గా, లేదంటే కరెక్షన్ ఇన్స్టిట్యూషన్గా, వారి తప్పుని తీర్చిదిద్దే ఇన్స్టిట్యూషన్స్గా ఉండాలి అనేది ప్రజల యొక్క ఆలోచన, ఓకేనా. సో అలా ఉండాలి ప్రెజెన్స్ అనేది ప్రజల యొక్క ఆలోచన. అలా ఉండాలన్నప్పుడు ఈ సొసైటీలో వారికి తగినటువంటి చట్టం అనేది మనం రూపొందించాలి కదా, అది ఒకటి. అలాగే ప్రిజన్ అనేది మనకు తెలిసినంత వరకు ప్రిజన్ అంతా కూడా చట్టపూరితంగా కాన్స్టిట్యూషన్లో, ఓకేనా, కాన్స్టిట్యూషన్లో ప్రిజన్ అనేది ఏ సబ్జెక్ట్, ప్రిజన్ అనేది ఖచ్చితంగా స్టేట్ సబ్జెక్టే అయిపోయింది. అంటే కంప్లీట్గా దాని మీద హక్కులు అంతా కూడా స్టేట్. సో అలాగే ఏంటంటే స్టేట్ ఈజ్ రెస్పాన్సిబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టేటే ఇప్పుడు ప్రిజన్స్కి రెస్పాన్సిబుల్ అయి ఉంటుంది, ఓకేనా, రెస్పాన్సిబుల్ అనేది అవుతుంది. రెస్పాన్సిబుల్ ఎందుకంటేనా మేనేజ్మెంట్ కానీ, ఓకేనా, సో ప్రిజన్ మేనేజ్మెంట్ కానీ అన్నిటినీ చూసుకోవడంలో, ఓకేనా, మేనేజ్మెంట్ కానీ వాటన్నిటిలో కూడా ఎవరు ఉంటారు అంటే మీ యొక్క సో కాల్డ్ ప్రిజనే ఉంటారు. సో ఓకేనా, సో స్టేటే ఉంటుంది. సో కాకపోతే దీన్ని అడాప్ట్ చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్కి ఒక కొత్త దారి వస్తుంది అనేది వారి యొక్క నమ్మకం అన్నమాట. సో ఇది అవసరం. ఎందుకు మనకి ఈ యొక్క పాత యాక్ట్ నుంచి కొత్త మార్పులు కావాలి. రెండోది ఏంటంటేనా హౌ ఈ మోడల్ ప్రిజన్ యాక్ట్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యింది. సో ఈ మోడర్న్ ప్రిజన్ యాక్ట్ యొక్క రిక్వైర్మెంట్ తెలిసింది. ఇప్పుడు ఈ మోడర్న్ ప్రిజన్ యాక్ట్ 2023 ఎలా ఎవాల్వ్డ్ ఎలా ఇది ఎవాల్వ్ అనేది అయ్యింది అనేది మనము తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు తెలిసింది పాత పద్ధతులు కరెక్ట్ కాదు, వాటిని మనం ఏం చేయాలా, రివైజ్ చేయాలి, ఓకేనా, వాటిని రివైజ్ చేయాలి, ఓకేనా, దాంతోపాటు అప్గ్రేడ్ చేయాలి. అంటే ఏంటి, కొత్త నూతనమైన చట్టాన్ని మనము అప్గ్రేడ్ అనేది చేయాలి. దట్ టు ఇన్ ద మోడర్న్ లైన్స్, అంటే కొత్త తరహాలో మనము ఖచ్చితంగా ఏంటంటే వాటిని తీర్చిదిద్దాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికోసం ఏంటంటేనన్నా కలోనియల్ చట్టాన్ని మనము తొలగిస్తూ ఖచ్చితంగా ఏంటంటేనన్నా సెంట్రల్ గవర్నమెంటే, ఓకేనా, సెంట్రల్ గవర్నమెంటే ఏంటంటేనన్నా మనకు ఒక కొత్త చట్టాన్ని అనేది తీసుకొస్తుంది, ఓకేనా. సో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాత, సో ఓకేనా, డిసైడ్ అయిన తర్వాత ఈ టాస్క్ అనేది ఎవరికి ఇచ్చారు అంటే సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఓకేనా,
మినిస్ట్రీ ఆఫ్ ఎంహెచ్ఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని. సో వారు ఏంటంటేనన్నా బ్యూరో ఆఫ్ ఓకేనా. సో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో పోలీస్ సెక్టార్లో ఉంటున్న ప్రతి విషయాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే వారికి ఏంటంటేనన్నా హ్యాండ్ ఓవర్ అనేది చేశారు. సో అక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వారు ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే వారు ముఖ్యంగా ఈ యొక్క బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారు ఏంటంటేనా మొత్తం డిస్కషన్స్ అనేది కండక్ట్ చేశారు. ఎవరితో? స్టేట్ అథారిటీ, ప్రిజన్ అథారిటీ అన్నింటినీ కూడా. అలాగే వారు ఏంటంటేనన్నా ఈ యొక్క పాత యాక్ట్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని యాక్ట్లు ఉంటాయి. దాన్ని ద ప్రిజనర్స్ యాక్ట్, ఓకేనా, ద ప్రిజనర్స్ యాక్ట్. అంతకుముందు ఉన్నది ప్రిజన్ యాక్ట్, ఇది ప్రిజనర్స్ యాక్ట్. ఎప్పుడంటే 1900లో పాస్ చేశారు. తర్వాత ఇంకొక యాక్ట్ కూడా పాస్ చేశారు, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్, ఓకేనా. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రిజనర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కాబట్టి ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజన్, ఓకేనా, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్, ఓకేనా. సో ఇది 1950లో వచ్చింది. సో ఈ పురాతనమైన యాక్ట్స్ అన్నింటినీ కూడా, ఓకేనా, ఈ యాక్ట్స్ అన్నింటినీ కూడా రివైజ్ చేస్తూ వాటన్నిటిలో కూడా మనం ఎలాంటి మార్పులు తీసుకురావాలి అని చెప్తూ మన ఈ యొక్క పోలీస్, ఓకేనా, పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో ఏదైతే ఉంటుందో వారు దాన్ని రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో తర్వాత ఆ జ్యూరిస్డిక్షన్ ఎలా గవర్నెన్స్ చేయాలి అనే విషయాలన్నీ కూడా అందులో అద్భుతంగానే తెలపడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటేనా ఫీచర్స్ అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏంటి ఏది అనేది. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క చట్టం యొక్క ఫీచర్స్ ఏంటి, ఈ చట్టం మనకు అసలు ఏం చెబుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా ఏంటంటేనా, సో ఇక్కడ నుంచి ప్రిజన్ అంతా కూడా అంటే ముఖ్యంగా ప్రాపర్గా సెక్యూరిటీ అసెస్మెంట్. సో అంటే ఏంటి, ఆ ప్రిజన్స్ ఎంత మాత్రం సేఫ్టీగా ఉంది అనేది సెక్యూరిటీ అసెస్మెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఏంటంటే సెగ్రిగేషన్ అంటే అందరూ ప్రిజనర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ప్రిజనర్స్ని ఒకే చోట ఉంచడం న్యాయం కాదు. సో అందువల్ల వాటిని సపరేట్ చేయడం అంటే సెంటెన్సెస్ని బట్టి, వారికి వేసిన శిక్షలను బట్టి, వారి చేసిన క్రైమ్ని బట్టి, వాటిని బట్టి ఏంటంటేనా ఈ ప్రిజనర్స్ అనేది సపరేట్ చేయడం. కానీ తర్వాత ఏంటంటేనా గ్రీవెన్స్ రిట్రెసల్ అంటే ఈ యొక్క ఎంతదా ప్రిజనర్స్ అయినా కానీ వారు మనుషులే కదా. సో వారికంటూ కొన్ని సమస్యలు ఉంటున్నప్పుడు వాటిని రిడ్రెస్ చేయాలి వెంటనే అనేది వాళ్ళు రీచ్ అవుట్ అవ్వాలి. సో అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజనర్ డెవలప్మెంట్స్ కోసం, ఓకేనా, ప్రిజనర్ డెవలప్మెంట్ కోసం ఏంటంటే ప్రిజనర్ డెవలప్మెంట్ బోర్డు ఒకటి ఫామ్ చేయడం కానీ, కొత్తగా అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకురావడం కానీ, నెక్స్ట్ ఏంటంటేనన్నా ముఖ్యంగా ప్రిజనర్స్లో ఉమెన్ కానీ, ఓకేనా, ఉమెన్ ఉంటారు కొంతమంది ప్రిజనర్స్, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, సో ఎక్సెట్రా ఉంటారు. సో అలా ఉన్నారు అంటే సో వారికంతా కూడా ఏంటంటే సపరేట్ అకామిడేషన్ అందించడం, ఓకేనా, వారికంటూ ఏంటంటే సపరేట్ అకామిడేషన్ అనేది అందించడం. సో అవన్నీ కూడా ఏంటంటేనా ఇందులో భాగంగా అనేది కొత్త ప్రిజనర్స్ యాక్ట్లో అనేది వారు తీసుకొస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటేనా కాలంతో పాటు టెక్నాలజీ ముందుకు వస్తుంది కాబట్టి వారికి ఆ టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించి, ఓకేనా, టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ అంటే అక్కడ అంటే ప్రిజనర్స్ మేనేజ్మెంట్లో కానీ అలాగే వాళ్ళలో కూడా ఏంటంటే అన్నిట్లో కూడా ఏంటంటే టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం, వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ చేయడం, అసలు ఏం జరుగుతుందో అనేది మనకి అవగాహన ఉండాలి, ఓకేనా. ట్రాన్స్పరెన్సీ లేదంటే ఏమైనా కానీ తప్పులు జరగచ్చు, యాక్చువల్గా తీర్చిదిద్దాల్సిన ప్లేసే తప్పులు చేస్తూ ఉండొచ్చు. అందువల్ల తర్వాత ఏంటంటేనా వీడియో కాన్ఫరెన్సింగ్, కోర్టులో వీడియో కాన్ఫరెన్సింగ్ లాంటివి కండక్ట్ చేయడం కానీ, ఓకేనా, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మిగతా వాటిని ఉపయోగించుకొని బెటర్గా అనేది మనం అందించడం కానీ. తర్వాత తీసుకుంటున్నారు అంటే ఒకవేళ ప్రిజన్స్లో ఏదన్నా కానీ ప్రాహిబిటెడ్ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్, ఇంకా కొన్ని డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క జైల్స్లో చలామణి అవుతుందని మనం వింటుంటాం కదా. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే అప్పుడు, ఓకేనా, జైల్ స్టాఫ్ అయినా లేదంటే పోలీస్ అయినా సరే, ఓకేనా, సో ప్రిజనర్స్ అయినా సరే వారికి కఠినమైన శిక్ష అనేది ఉంటుంది, ఓకేనా. సో ఖచ్చితంగా ఏంటంటే వారిపైన పనిష్మెంట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా తీసుకురావాలి అనేది వాళ్ళు చెబుతున్నారు. తర్వాత ఏంటంటేనన్నా సో ఇక్కడ జైల్ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా మేనేజ్ చేస్తూ, నెక్స్ట్ ఏంటంటేనన్నా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనా కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, ఓకేనా. సో హ్యాబిచువల్ అఫెండర్స్ కంటూ సపరేట్గా కేర్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అదే పని అంటే మనం ఎన్నిసార్లు రిపీటెడ్గా ఒకే కేసు మీద మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ తప్పు చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఈ సొసైటీ నుంచి కూడా వీరిని జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ట్రా
పొటెన్షియల్ ఉన్న క్రిమినల్స్ వీళ్ళు. సో అందువల్ల సొసైటీ పట్ల కేర్ తీసుకుంటూ మనం వీళ్ళని ఏంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం అవన్నీ కూడా చేయాలి. తర్వాత ఏంటంటే ప్రిజనర్స్కి లీగల్ ఎయిడ్ అందించాలి. లీగల్ ఎయిడ్ అంటే చట్టపూరితమైన చట్ట సలహాలు ఇవన్నీ కూడా అందించాలి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటేనన్నా ఈ యొక్క ప్రిజనర్స్లో ఉంటున్న వారందరికీ కూడా ఏంటంటే వారికంటూ కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఓకేనా, వారికంటూ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద ఓకేనా, స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఏంటంటే వొకేషనల్ ట్రైనింగ్స్ అనేది అందిస్తూ ఉండాలి. సో అంటే ఏంటంటే మనకు తెలుసు కొంతమంది గార్డెనింగ్ పనులు, వుడన్ వర్క్స్, ఇంకా ఇతర పనులు చేస్తూ మనకి ఏంటంటే అక్కడ కూడా ఒక రకమైన ఆదాయం క్రియేట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకు ఒక బతుకు తెరువు దొరుకుతుంది. తర్వాత వాళ్ళు ఆ యొక్క ఓకేనా, సో ఆ యొక్క జైలు నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక కొత్త మనిషిగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో అందుకోసమే ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తూ కొత్త ప్రిజనర్స్ యాక్ట్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అలా వస్తున్న మన యొక్క గాంధీ ఆత్మ ఇక్కడ చూస్తే అందరూ మహిళలు, జెంట్స్ అందరూ వర్క్ వెళ్ళడం, ఈక్వల్గా వెళ్ళడం, లేడీస్ కూడా ఎంప్లాయ్ అవ్వడం. సో తను కన్నా తన యొక్క కలల దేశం అనేది చాలా అద్భుతంగా, ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా కూడా అద్భుతంగా జరుగుతుంది అని చూసి సంబరాలు పడుతున్నాడు గాంధీ ఆత్మ అన్నమాట. మహాత్మా గాంధీ యొక్క ఆత్మ సడన్గా ఒక మహిళ ఏడుస్తూ బాధపడడం చూశాడు. ఏంటంటే వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అని చెప్పిందనమాట. సో అంటే అలాంటి ఒక సెక్షువల్ హరాస్మెంట్ వాటిని అరికట్టడానికి చట్టం లేదా అని ప్రశ్నిస్తే ఉంది. అది ఏంటో నేనే చెప్తాననేసి పాపం గాంధీ ఆత్మక దాన్ని వివరిస్తున్నాం అన్నమాట. సో హియర్ ఇది మనము దేని గురించి అంటే ఇది కూడా పాలిటీలో GS పేపర్ 2లో. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ కమిటీస్ అగేన్స్ట్ ద సెక్షువల్ హరాస్మెంట్ ఇస్ డీక్వైటింగ్. సో ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కమిటీస్ లేవంటున్నారు. ఏం కమిటీస్లు, ఎందుకు కమిటీస్లు, ఏ చట్టంలో కమిటీస్లు, దేనికి సంబంధించినవి అవి చెప్తాను మీకు, చూద్దాం. సో ఇక్కడ దిస్ స్పీక్స్ అబౌట్ పాష్ యాక్ట్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పుడు ఈ పాష్ యాక్ట్ అంటే ఏంటో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ ఈ పాష్ యాక్ట్స్కి బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, మహిళలు వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ ఫేస్ చేస్తే వారికంటూ సంరక్షణ అది ఎలా అందిస్తున్నారు అనేది. సో ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయామంటే 1997లో ఏం జరిగిందంటే ఒక కేసు అనేది జరుగుతుంది. దాన్ని విశాఖ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఓకేనా, రాజస్థాన్. ఓకేనా. సో అక్కడ ఈ యొక్క కేసులో ఏంటంటే ఫైనల్ కన్క్లూషన్గా ఈ కేసు అయిన తర్వాత సుప్రీంకోర్టు వచ్చేసి ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది. దాన్ని ఏమంటే విశాఖ గైడ్ లైన్స్ అంటారు. ఏమంటారు నాన్న? విశాఖ గైడ్ లైన్స్ అంటారన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. విశాఖ గైడ్ లైన్స్ అనేది దేన్ని సూచిస్తుంది? సో ముఖ్యంగా ఏంటంటేనన్నా సో వర్క్ ప్లేస్ సెక్షువల్ హరాస్మెంట్. సో దేని గురించి? వర్క్ ప్లేస్ సెక్షువల్ హరాస్మెంట్. ఓకేనా. సో పనిచేసే ప్రాంతాల్లో సెక్షువల్ హరాస్మెంట్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు అంటే వాటికి అగెయిన్స్ట్గా వేస్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాకపోతే ఈ విశాఖ గైడ్లైన్స్ చేసి ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్స్, ఒక మాట. సో ఇది కాలంతో పాటు డెవలప్ అవుతూ ఏంటంటే ఈ విశాఖ గైడ్లైన్స్ నుంచి రూపకల్పన చెందుతూ తర్వాత ఒక చట్టంగా రూపొందించారు. ఇది గైడ్లైన్స్ అనమాట. మరి 2013లో ఇది చట్టంగా రూపకల్పన అనేది చెందడం జరిగింది. దాన్ని ఏమంటామంటేనా పోష్ యాక్ట్ అంటాం. దాన్ని ఏంటి? సెక్షువల్ హరాస్మెంట్. ఓకేనా. సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అనమాట. సో వర్క్ ప్లేస్లో హరాస్మెంట్స్ ఏమన్నా చేస్తే వాటికి అగెయిన్స్ట్గా పాస్ చేసిన చట్టం అనమాట. సో ఈ యాక్ట్నే మనం ఏమంటామంటే పాష్ యాక్ట్ అంటాం. ఏమని? పాష్ యాక్ట్. సో పాష్ యాక్ట్ అంటే ఇదే దాని యొక్క మీనింగ్ అన్నమాట. సో దేనికి అగెయిన్స్ట్గా? వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్ అగెయిన్స్ట్గా. ఈ పాష్ యాక్ట్ని ఎవరికి అండర్లో ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్, MOWCD అంటాం. వాటి అండర్లో ఉంటుందన్నమాట. సరే, ఈ పాష్ యాక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రైట్స్ ఆఫ్ ఉమెన్. సో చూడండి, రైట్స్ ఆఫ్ ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉమెన్ ఒకరు వర్క్ చేస్తూ ఉన్నారంటే అట్ వర్క్ అంటే వర్క్ చేసే ప్లేస్లో కూడా మహిళలకంటూ కొంత హక్కు అనేది ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే వర్క్ ప్లేస్ సేఫ్టీ. దేని గురించి? వర్క్ ప్లేస్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్న చట్టమే ఇది ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట, ముఖ్యమైన ఆలోచన అన్నమాట. సో ఇక్కడికి మనకేంటి క్లియర్గా అనేది అర్థమైంది. సో ఇక్కడ వారు ఇందులో ఓకేనా వాటిలో ఉంటున్న సో
ఫీచర్స్ ఏంటి, అంటే ఈ యొక్క యాక్ట్లో చెబుతున్న ప్రొవిజన్స్ ఏంటి, సో ఈ యాక్ట్లో ఏం చెబుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ యొక్క పాష్ యాక్ట్లో అనేది ఏంటంటేనా, ఫస్ట్ చూడండి ఈ యొక్క డెఫినేషన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ అంటే దేన్ని డిఫైన్ చేశారు, సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి, ఏ పనులను మనం సెక్షువల్ హరాస్మెంట్ కేటగిరీలో తీసుకోవచ్చు అనేది ఫస్ట్ డిఫైన్ చేసేది ఈ చట్టం. ముఖ్యంగా ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అన్వాంటెడ్, ఓకేనా, అన్వాంటెడ్ ఫిజికల్ కాంటాక్ట్ కానీ, ఓకేనా, సో మహిళలు తిరస్కరిస్తున్న కానీ వారిని ఫిజికల్గా టచ్ చేయాలని చూడడం కానీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ మాట రూపంలో కూడా ఏవైనా కానీ ట్రై చేసినా కానీ, సో అది కూడా ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ కేటగిరీలోనే వస్తుంది. అలాగే సెక్షువల్ ఫేవర్స్ కోసం అడిగినా సరే, ఓకేనా, ఫేవర్స్ కానీ, సో ఇలాంటివి కూడా ఏంటంటే దట్ ఇండికేట్స్ ద సెక్షువల్ హరాస్మెంట్స్ అని, లేదంటే పోర్నోగ్రఫీ చూపించడం కానీ, ఓకేనా, పోర్నోగ్రఫీ, ఇంకా ఇతర విషయాలు ఎక్సెట్రా. సో ఇలా ఏవి చేసినా కానీ వాటిని సో మనం ఏంటంటేనన్నా సో వర్క్ ప్లేస్ హరాస్మెంట్గా అనేది కన్సిడర్ అనేది చేసుకుంటుంటారు. సో తర్వాత ఏంటంటేనా ఈ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసి సో ఒక ఎంప్లాయీ అనేది వర్క్ చేసే ప్రాంతం మాత్రమే కాకుండా సో ఈవెన్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్, సో గుర్తుపెట్టుకోండి ట్రాన్స్పోర్టేషన్లో కూడా, ఓకేనా, ట్రాన్స్పోర్టేషన్ అవి చేస్తున్నప్పుడు కూడా ఏంటంటేనన్నా హరాస్మెంట్ చేసినప్పుడు కూడా దీన్ని కేటగరైజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటేనన్నా ఇప్పుడు క్లియర్గా మనకు అర్థమైంది ప్రొవిజన్స్ ఏం చెప్పారు. ఇక్కడ ఏంటంటేనన్నా ఇప్పుడు మహిళలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఎవరిని అప్రోచ్ అవుతారో ఒక డౌట్ వస్తుంది. సో దానికోసమే ఏంటంటే ఏదైనా కంపెనీ కార్పొరేషన్ అయినా కానీ, ఓకేనా, కార్పొరేషన్ అయినా కానీ, లేదంటే ఒక కంపెనీ అయినా కానీ, లేదంటే ప్రైవేట్ ఏజెన్సీ అయినా కానీ, లేదంటే ఒక ఆర్గనైజేషన్ అయినా కానీ, సో ఇప్పుడు చూడండి గ్రేటర్ దెన్ 10 ఎంప్లాయీస్, ఓకేనా, గ్రేటర్ దెన్ 10 ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఈ యొక్క కేటగిరీ అనేది ఎలా అవుతుంది, ఓకేనా. సో ఒకవేళ లెస్ దెన్ 10 ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఒక ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఒక ఆర్గనైజేషన్లో 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే పరిస్థితి ఏంటి, 10 ఎంప్లాయీస్ కంటే తక్కువ ఉంటే పరిస్థితి ఏంటి. సో అలాంటి సమయాల్లో ఏంటంటే ఇఫ్ దే ఆర్ గ్రేటర్ దెన్ 10 ఉంటే అప్పుడు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఏంటది ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటే ఏంటి, సో ముఖ్యంగా ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ ఏమన్నా జరిగిందా లేదా, సో వారి యొక్క సేఫ్టీ ఏంటి, ఇలా ఒక కమిటీ ఉందంటే వాటికి అగెయిన్స్ట్గా సంరక్షణ కోసం వాటితో డిస్కస్ చేస్తారు. సో ముఖ్యంగా ఈ కమిటీ ఏంటి, టు హియర్ ద ప్రాబ్లమ్స్ అండ్ అడ్రస్ ద ప్రాబ్లమ్స్, సో ఆ ప్రాబ్లమ్స్ని వినిన దాన్ని తీర్చడం, ఓకేనా. సో ఆ విధంగా అందించడం కోసం కమిటీ. తర్వాత ఏంటంటేనన్నా మనకు క్లియర్గా ఒకవేళ 10 మంది కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు. అదే తక్కువ ఉంటే లోకల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు. ఏమంటారు, లోకల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు. సో తక్కువ ఉంటే లోకల్ కంప్లైంట్స్ కమిటీ, ఎక్కువ ఉంటే 10 మంది కంటే ఎక్కువ ఉంటే అదే మనము ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ అంటాం. రెండింటి యొక్క పని ఒకటే, కాకపోతే ఇక్కడ ఇంకోటి ఇవి మాత్రమే కాకుండా మన మినిస్ట్రీ తరపు నుంచి కూడా ఏంటంటే 2017లో, ఓకేనా, 2017లో ఏంటంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా లాంచ్ చేశారు, ఓకేనా. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, సో ఇక్కడ నుంచి ఆన్లైన్లో కూడా మీరు ఐడెంటిటీ అనేది లాస్ కాకుండా మీకు ఏంటంటే కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు. సో ప్రైవసీతో దాన్నే షీ బాక్స్ అంటారు, ఓకేనా. షీ బాక్స్ అని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ వీటిని క్రియేట్ చేసి వాటికంటూ ఏంటంటే హెల్ప్ అనేది చేస్తూ ఉంది. సో అలాగే ఏంటంటేనన్నా నాట్ ఓన్లీ ది ఉద్యోగం కంపెనీ ఏదైతే ఉందో వారు కూడా ఏంటంటే మహిళలకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు లీగల్ ఎయిడ్ అనేది అందించాలి. లీగల్ ఎయిడ్ అంటే చట్టపూరితమైన సహాయం అనేది వారు అందించే స్థితిలో అనేది ఉండాలి, సలహా అనేది ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే ఆ సిచ్యువేషన్ని, ఆ యొక్క సెక్షువల్ హరాస్మెంట్ని హ్యాండిల్ చేసే విధంగా అనేది ఉండాలి. సో అలాగే వైలెన్స్ లాంటివి ఏవి కూడా జరగకుండా అనేది ఉండాలి. ఒకవేళ ఇవి ఏవైనా కానీ చేయకపోతే డైరెక్ట్గా ఆర్గనైజేషన్కే లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం, లైసెన్స్ కానీ లేదంటే ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది అనేది క్లియర్గానే చెప్పారు. సో ఇది యాక్చువల్గా ఉంటున్న విషయం. సో ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి, ల్యాక్ ఆఫ్ కమిటీస్ అంటే ఏంటి, కమిటీస్ లేకపోవడమే ఈ సెక్షువల్ హరాస్మెంట్కి సరిగా అనేది కంట్రోల్ చేయలేకపోయింది. 2013లోనే మేము చట్టాన్ని రూపొందించినా కానీ సో చూడండి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ ద సెక్షువల్ హరాస్మెంట్. పాష్ అంటే ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్, వర్కింగ్ ప్లేస్లో వారిని సంరక్షించుకోవడానికి. సో ఇక్కడ కూడా ఏంటంటేనన్నా ఈ కమిటీస్ అనేది సక్రమంగా లేదు, వాటి పనులు సక్రమంగా కంప్లై చేయట్లేదు. సో ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన కంటే ఇక్కడ ఉంటుంది ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, లోకల్ కంప్లైంట్స్ కమిటీ, ఇంటర్నల్ కమిటీస్ ఇవి లేవు. అవి ఉంటేనే వారి సమస్యలను తీర్చడానికి అనేది సరైన అవకాశంగా అనేది ఉంటుంది. సో ఇది చట్టం కాకపోతే చట్టం అనేది మీకు న్యూస్లో ఏమిస్తారు,
చట్టం రిలేటెడ్ కంటెంట్ ఇస్తారు, కానీ మనం చదివేటప్పుడు ఏం చదవాలి, చట్టాన్ని చదవాలి. ఓకేనా, అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ మనకి అర్థమవుతుంది. అందుకే చాలామంది స్టూడెంట్స్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్న స్టూడెంట్స్కి సార్ హిందూ చదువుతున్నాను అర్థం కావట్లేదు అంటే వాటికి మీరు చట్టాలు కొన్ని తెలుసున్నప్పుడు ఆ ఆర్టికల్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. బట్ యూ షుడ్ నెవర్ లీవ్ యువర్ హోప్. మీరు ప్రయత్నిస్తూ చదువుతూ అనలైజ్ చేసుకుంటూ ఉంటేనే అప్పుడు మీకు ఎగ్జామ్ సులువైపోతుందన్న. ఎప్పుడు ఒక విషయం సులువైపోతుందంటే మీ ప్రయత్నం పలు రెట్లు కఠినంగా ఉంటూ స్మార్ట్గా ఉంటే అప్పుడు మీ ప్రయత్నంలో ఏంటంటే ఆ యొక్క ఫలితం అనేది సులువైపోతుంది. సో కైండ్లీ గైస్ వర్క్ హార్డ్. అలాగే మీరు ఆప్షనల్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ మనం 30,000 రూపీస్కే మీకు అందిస్తూ ఉన్నాము. సో అలాగే చూడండి, మీరు జస్ట్ 5,000 రూపీస్ ఈఎంఐ ద్వారా కూడా కట్టుకుంటూ ఈ యొక్క ఆప్షనల్స్ అనేది మీకు పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ టేక్ దిస్ ఆప్షనల్స్ అండ్ ప్రిపేర్ హార్డ్లీ. ఓకేనా. సో నెక్స్ట్ అలా వచ్చారంటే మన సో కాల్డ్ మహాత్మా గాంధీ యొక్క ఆత్మ శివలింగాన్ని చూసిందన్నమాట. చూడగానే వావ్ సూపర్ అనేసి దండం పెట్టుకుందన్నమాట దేవునికి. సో మన మహాత్మా గాంధీ గారు దండం పెట్టుకున్న తర్వాత ఏమడిగారు అంటే ఈ శివలింగానికి ఎంత వయసు ఉంటుంది సుమారుగా అంటే అప్పుడు నేను చెప్పాను ఆర్కియాలజికల్ సర్వే వారు దీన్ని సర్వే చేస్తారు. ఎవరు చేస్తారు? ఆర్కియాలజికల్ సర్వే వారు సర్వే చేసి ఏజ్ కనుక్కుంటారు అన్నాను. అప్పుడు మన గాంధీ గారు అడిగారు అప్పట్లో ఇలాంటి టెక్నిక్స్లే ఎలా కనుక్కుంటారు అంటే కార్బన్ డేటింగ్ అనే ఒక పద్ధతిలో కనుగొంటారు అని చెప్పాను. అవునా అంటే ఏంటని అడిగితే సో మనం కూడా వారితో పాటు తెలుసుకుందామా. సో కార్బన్ డేటింగ్ అనేది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంటు. తర్వాత ఏంటంటేనన్నా మన పురాతన వస్తువుల గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి దట్ హ్యాస్ అ మోర్ ఇంపార్టెంట్ వాల్యూ అనమాట. కాకపోతే ఈ కరెంట్ అఫైర్స్ మీరు కాస్త బ్రాడ్గా చదవాలి, ఎందుకంటే మన అందరికీ కూడా కార్బన్ డేటింగ్ అంటే తెలుస్తుంది, కానీ ఇది కాకుండా ఇంకా ఏదైనా మెథడ్స్ ఉన్నాయంటే తెలియదు. అందుకోసమే ఇది చిన్న కరెంట్ అఫైర్స్ అయినా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్రాడర్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నేను మీకు వివరిస్తానన్నమాట. సో పాపం మన గాంధీ ఆత్మకు వివరిద్దాం. ఓకేనా. సో ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. సో ఇక్కడ మనం ఈరోజు తెలుసుకునే కాన్సెప్ట్ అంటే కార్బన్ డేటింగ్. సో ఏంటిది? కార్బన్ డేటింగ్. సో కార్బన్ డేటింగ్ అంటే ఏంటి? సో కార్బన్తో ఎవరు డేట్కి వెళ్తారో కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి, సో యాక్చువల్గా ఏంటంటే నా సృష్టి, ఓకేనా, సో మన సృష్టిలో ఉంటున్న ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే లైఫ్ ఉన్న ఏ ఎలిమెంట్ అయినా కానీ ఆర్గానిక్ మెటీరియల్స్ కానీ అవుతుంది చనిపోయిన తర్వాత. ఈ ఆర్గానిక్ మెటీరియల్స్లో సో అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి, వన్స్ లివ్డ్ అంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా బతికున్నాయన్నమాట. సో బతికున్న ఒక విషయం చనిపోయిన తర్వాత దాన్నే మనం ఆర్గానిక్ అంటాం, సింపుల్. తర్వాత ఇక్కడ చూడండి, సో ఆర్గానిక్ మెటీరియల్లో ఏంటంటేనన్నా ఏమేమి ఉంటుంది, ఒక ఆర్గానిక్ కాంపౌండ్, ఓకేనా. ఆర్గానిక్ కాంపౌండ్లో తీసుకున్నారంటే కార్బన్ ఐసోటోప్స్ ఉంటాయి. ఏముంటాయి? కార్బన్ ఐసోటోప్స్ అనేది ఉంటాయి. సో ఐసోటోప్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఓకేనా, ఐసోటోప్స్ అంటే ఏంటో మన బుర్రకి అంటదు, అవునా కదా. సో ఐసోటోప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం తర్వాత అని చెప్పి. సో చూడండి, ఐసోటోప్ అంటే ఏంటంటేనా అటామిక్ నెంబర్లో ఏంటంటేనా మార్పు రాదు. సో చూడండి, ఇక్కడ హైడ్రోజన్ అనుకోండి, అటామిక్ నెంబర్ 1 అది 1, కాకపోతే ఇక్కడ మాస్ నెంబర్లో చేంజ్ వస్తుంది, మాస్ నెంబర్ పైన వస్తుంది H12. అలాగే ఇక్కడ అటామిక్ నెంబర్ 1 మాస్ నెంబర్ 3. సో అటామిక్ నెంబర్ 1 మాస్ నెంబర్ 1 ఇవన్నీ ఏంటి, హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్. అదేవిధంగా కార్బన్ ఐసోటోప్స్ అంటే కార్బన్ ఉందనుకోండి, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటి, 6 అన్నమాట. మరి కార్బన్ యొక్క మాస్ నెంబర్ ఏంటి, 12. సో ఇదేంటి, నార్మల్గా ఉంటున్న రోజు చూస్తున్న కార్బన్ ఏదైతే ఉంటుందో వాటిలో ఉంటున్న అటామిక్ అండ్ మాస్ నెంబర్. తర్వాత దీని యొక్క ఐసోటోప్ ఏముంటుందంటే సేమ్ అటామిక్ నెంబర్ 6 ఉంటుంది, కానీ మాస్ నెంబర్ 14 ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటేనన్నా సో దీన్నే మనం ఏమంటామంటే కార్బన్ ఐసోటోప్లో కార్బన్ 14 అంటాం. ఏమంటాం దీన్ని? దాన్నే కార్బన్ 14 అంటాం. సో ఇప్పుడు మనకి క్లియర్గా అనేది అర్థమైపోతుంది. ఎప్పుడైనా కానీ సో మనకి ఒక జీవులు అనేది బతుకున్నప్పుడు అంటే ఇవి రెండూ కూడా ఉంటుందన్నమాట. ఒక ఆర్గానిజం ఏదైనా కానీ బతుకున్నప్పుడు, జీవం ఉన్నప్పుడు వాటిలో C12 ఉంటుంది. సో చూడండి, C12 ఉంటుంది, C14 ఉంటుంది. కాకపోతే మీరు చనిపోయిన తర్వాత వెంటనే అట్మాస్ఫిరిక్ బ్యాలెన్స్ కోసం ఈ నార్మల్ ఐసోటోప్స్ అనేది C12 అనేది వెళ్ళిపోతుందన్నమాట. సో వెళ్ళిపోతుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ప్లాంట్స్ అండ్ లివింగ్ థింగ్స్ అన్నప్పుడు ప్లాంట్స్ అండ్ అనిమల్స్.
ప్లాంట్స్ అనిమల్స్ రెండిట్లో కూడా మనకి ఏంటంటే C14 ఉంటుంది, C12 ఉంటుంది. కాకపోతే చనిపోయిన వెంటనే C12 అనేది వెళ్ళిపోతుంది. కాకపోతే C14 ఏదైతే ఉంటుందో సో గుర్తుపెట్టుకోండి, C14 ఈ కార్బన్ ఐసోటోప్ అయిన C14 ఏంటంటే దిస్ గోస్, ఇది కొద్దిగా రేడియో యాక్టివ్ అనమాట. ఏంటది? రేడియో యాక్టివ్గా ఉంటుంది కొద్దిగా. సో అందువలన ఏంటంటే ఇది కాలంతో పాటు డికే అవుతుంది. ఓకేనా? ఒక రేట్లో అంటే ఒక సిమిలర్ రేట్తో అనేది ప్రతి ఆర్గానిజంలో కూడా అవి ఒకే రేట్తో అనేది ఓకేనా సిమిలర్ రేట్స్తో అనేది సిమిలర్ స్పీడ్తో అనేది డికే అవుతూ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆ మాస్ అనేది తగ్గుతూ వస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటేనా ఆ యొక్క ఆర్గానిక్ మెటీరియల్ యొక్క ఏజ్ అనేది కనుక్కోవచ్చు. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ C12 ఎక్కువగా స్టేబుల్గా ఉంటుందన్న. సో ఇది డికే కాదు, అది రేడియో యాక్టివ్ కూడా కాదు. ఓకేనా? కాకపోతే మనం తీసుకున్నాము అంటే C14 ఓకేనా. C14 అనేది హాఫ్ ఇట్ సెల్ఫ్. సో C14 అనేది ఓకేనా, C14 అనేది హాఫ్గా రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? హాఫ్గా రెడ్యూస్ అనేది అవుతుంది. ఆ హాఫ్గా రెడ్యూస్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 5730 ఇయర్స్ పడుతుంది. అంటే ఎంత రెడ్యూస్ అయ్యిందో దాన్ని బట్టి దాని యొక్క లైఫ్ తెలుసుకోవచ్చు కదా. సో ఈ యొక్క దీన్నే 5730 ఇయర్స్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామంటే హాఫ్ లైఫ్ అంటాం. సో హాఫ్ లైఫ్ అని అంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ కార్బన్ని బట్టి కదా మనం కనుక్కుంటాం, ఈ C14 డేటింగ్ని బట్టి మనం కనుక్కుంటాం కాబట్టి దీన్నే మనం ఏమంటాం, కార్బన్ డేటింగ్ అంటాము. ఓకేనా? సో కార్బన్ డేటింగ్ అంటే ఏంటంటే C14ని ఉపయోగించి ఒక ఆర్గానిజం కానీ ఒక జీవరాశిని వచ్చేసి మనము ఒక ఏజ్ అనేది కనుక్కుంటూ ఉన్నాము. దాన్నే మనం ఏమంటాము, సో కాల్డ్ కార్బన్ డేటింగ్ అంటాము. కాకపోతే కార్బన్ డేటింగ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? సో గుర్తుపెట్టుకోండి, కార్బన్ డేటింగ్లో వచ్చిన ఇష్యూస్ విషయానికి వచ్చారంటే ఇది ఆర్గానిక్ కాంపౌండ్ కనుక్కుంటుంది అంటే నాన్ లివింగ్ రాక్స్ ఓకేనా, నాన్ లివింగ్ రాక్స్ కానీ ఓకేనా, నాన్ లివింగ్ రాక్స్ కానీ వాటిట్లో ఇది కనుక్కుంటుంది అంటే నో. ఇష్యూస్ ఏంటి? నాన్ లివింగ్ రాక్స్లో డిఫికల్ట్ అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ హాఫ్ లైఫ్ అనేది 5730 అన్నప్పుడు ఒకవేళ ఏజ్ గ్రేటర్ దెన్ 40,000 ఇయర్స్, 40,000 సంవత్సరాల కంటే పురాతనమైన ఒక జీవి ఏదన్నా ఉంటే అక్కడ ఏంటంటే కెనాట్ ఫైండ్. సో ఈ కార్బన్ డేటింగ్ అనేది మనం ఉపయోగించుకొని ఫైండ్ చేయలేం. అప్పుడు ఏంటి సార్, ఎలా కనుక్కుంటాము అంటే ఈ రాళ్లను ఏజెస్ కనుక్కోవడానికి అలాగే మిగతా వాటిని కనుక్కోవడానికి ఈ పద్ధతి కాకుండా ఇంకా కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. అవే మీకు చాలా వరకు తెలియదు అన్నాను. సో వాటిని మనం ఏమంటామంటే రేడియోమెట్రిక్ డేటింగ్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం మనం? రేడియోమెట్రిక్ డేటింగ్ అని అంటాం. ఏమంటాం మనము? రేడియోమెట్రిక్ డేటింగ్ మెథడ్స్ అని అంటాం. సో అందులో ఏంటంటేనా ఇవి కాకుండా సో ఈ కార్బన్ ఒకటే కాదు డికే అవ్వడం, ఇవి కాకుండా ఇంకా ఎలిమెంట్స్ అనేది మనకి సో కెమికల్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు. కాబట్టి సో అదే వేరే ఎలిమెంట్స్ ద్వారా కనుక్కునేదాన్నే మనం ఇన్స్టెడ్ ఆఫ్ కార్బన్ వేరే ఎలిమెంట్స్ని ఉపయోగించేదాన్ని మనం ఏమంటామంటే రేడియోమెట్రిక్ డేటింగ్ మెథడ్స్ అంటాం. అందులో ఒక ప్రముఖమైనది అంటే పొటాషియం ఆర్గాన్. సో ఏంటది? పొటాషియం ఆర్గాన్ డేటింగ్. సో ఏమంటాం? పొటాషియం ఆర్గాన్ డేటింగ్ మెథడ్స్ అంటాం. పొటాషియం ఆర్గాన్ డేటింగ్ అంటే మళ్ళీ మీరు ఓవర్ థింక్ చేయకండి, సింపుల్. సో ఇక్కడ సో చూడండి, పొటాషియం ఏదైతే ఉంటుందో ఓకేనా, పొటాషియం ఏదైతే ఉంటుందో సో ఆ పొటాషియం యొక్క పొటాషియం యొక్క రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఓకేనా, రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఏదైతే ఉంటుందో ఆ ఐసోటోప్ అనేది కొద్దిగా డిగ్రేడ్ అవుతూ ఏంటంటే అది ఏంటంటే ఆర్గాన్గా అనేది మారుతుంది. ఓకేనా? సో అది ఏంటంటే డికేస్. ఓకేనా? సో అది ఏమవుతుంది? డికేస్ అంటే మెల్లమెల్లగా ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేది డికే అయ్యి ఆర్గాన్గా మారుతుంది. సో దానికి కూడా ఏంటంటే ఒక స్టాండర్డ్ టైంలో జరుగుతుంది. కాబట్టి ఈ పొటాషియం ఆర్గాన్ డేటింగ్ అనేది ముఖ్యంగా దేనికి మనకు ఉపయోగపడుతుంటే ఏజ్ ఆఫ్ రాక్స్. ఓకేనా? ఒక రాక్స్లో ఉంటున్న పొటాషియంని బట్టి వాటి యొక్క రేడియో యాక్టివ్ డికేని బట్టి మనం ఏంటంటేనన్నా వీటిని కనుక్కోవచ్చు. ఇలాంటి పద్ధతిలోనే ఇంకోటి కూడా ఉంది, దాన్ని ఏమంటే యురేనియం థోరియం. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే యురేనియం థోరియం. సో ఏమంటాము? యురేనియం థోరియం లెడ్. ఓకేనా? యురేనియం థోరియం లెడ్ డేటింగ్. సో ఇంకోటి ఏంటి? యురేనియం థోరియం లెడ్ డేటింగ్ అని అంటారు. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా చూడండి, యురేనియం కానీ ఓకేనా, యురేనియం కానీ అలాగే థోరియం ఇవి రెండు కూడా రేడియో యాక్టివ్ మనందరికీ తెలుసు. ఇది ఏంటంటేనన్నా డికే అయ్యి ఓకేనా, డికేస్ ఇంటూ లెడ్ అనమాట. సో లెడ్ అనేది కొద్దిగా స్టేబుల్. సో అందులోకి ఏంటంటే లెడ్ ఆటమ్స్ అనేది మారిపోతూ వస్తుంది. అలా జరుగుతున్న దాని ద్వారా ఏంటంటే మనము ఏజ్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు, ఏజ్ అనేది మనం కనుక్కోవచ్చు అనమాట. తర్వాత ఈ రెండు మెథడ్స్ కాకుండా ఇంకొక మెథడ్ ఉందన్నమాట. దాన్ని ఏమంటామంటే కాస్మోజెనిక్ న్యూక్లైడ్
డేటింగ్. సో పాపం చాలా డేటింగ్లు జరిగిపోతున్నాయి, మనం ఏం చేయలేం, ఓకేనా. సో సింగిల్స్ అంతా కూడా సింగిల్ కింగులం అని ఎంజాయ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ డేటింగ్కి వెళ్ళేవారు కాస్మోజెనిక్ డేటింగ్, యురేనియం డేటింగ్, ఇష్టానికి రేడియోమెట్రిక్ డేటింగ్, కార్బన్ డేటింగ్, పాపం కెమికల్స్ కూడా అప్పట్లో డేటింగ్ మీద డేటింగ్ వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటేనా, ఇది ముఖ్యంగా ఏంటంటేనా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఓకేనా, ఏ ఆబ్జెక్ట్ అయినా, ఆబ్జెక్ట్ వచ్చేసి హౌ లాంగ్, ఓకేనా, హౌ లాంగ్, ఓకేనా, హౌ లాంగ్ ఎక్స్పోజ్ టు సన్లైట్. సో ఎంతకాలం అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యింది అనేది మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా, సో ఈ ఓకేనా, కాస్మోజెనిక్ న్యూక్లియైడ్ డేటింగ్ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఐస్ కోర్స్, ఓకేనా, ఐస్ కోర్స్, ఓకేనా, ఐస్ యొక్క ఏజ్ కనుక్కోవడానికి పోలార్ రీజియన్లో ఎంతకాలం ఈ ఐస్ అనేది ఉంది అనేది మనం కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వాట్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్. సైన్స్ అండ్ టెక్ ఆర్టికల్ ఇది చాలా క్రిటికల్, మనము కొద్దిగా బ్రాడర్గానే నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆర్టికల్ అనమాట. సో అలా మన గాంధీ గారి ఆత్మ ఒక్కసారిగా న్యూస్ పెట్టమని అడిగిందనమాట. వద్దు గురువు గారు, మన వాళ్ళు న్యూస్ చూసారంటే మళ్ళీ వెళ్ళిపోతారు, ఆత్మ కూడా ఇక్కడ తిరగరు, పారిపోతారు దేశం వదిలని చెప్పాను. సర్లే చూద్దామని చూస్తే ఈ మణిపూర్ క్రైసిస్ విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉంది. ఏందబ్బా ఈ మణిపూర్ క్రైసిస్, ఈ కూకీస్ ఎవరు, ఎందుకు తిరగబాటు చేస్తున్నారు, ఎంతో స్వతంత్రం వచ్చి హ్యాపీగా ఉంటారనుకుంటే ఇంకా వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు ఏంటి అని. సో ఆల్రెడీ మనం మణిపూర్ ఇష్యూ చూసాం, మీటీ పీపుల్ చూసాం, బట్ సపరేట్గా ఈ కూకీ పీపుల్స్ ఎవరో మనం చూడలేదు. సో దాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో ఎథనిసిటీ కాబట్టి మీకు ఆర్ట్ అండ్ కల్చర్, సో ఒక హిస్టారికల్లో సొసైటీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు హిస్టరీలో కూడా వస్తుంది, జిఎస్ పేపర్ 1లో కూకీ రిబలియన్ ఒకటి వస్తుంది, అక్కడ ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, ద సొసైటీ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ సమాజం ఎలా ఉంటుంది అనే విషయాల్లో ఉంటుంది కాబట్టి యూ నీడ్ టు నో అబౌట్ దెమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లెట్ us అండర్స్టాండ్ ద కూకీ పీపుల్ వన్ ఆఫ్టర్ అదర్ ఇన్ ఎ క్లియర్ ఫార్మెట్. సో ఈరోజు మనం నేర్చుకునేది ఎవరి గురించి, కూకీ పీపుల్. సో కూకీ పీపుల్ గురించి చెప్పడానికి ముందు మీకు ఒక విషయం చెప్తాను. సో అసలు ఇష్యూ ఏంటి, న్యూస్ ఏంటి చెప్తాను. న్యూస్ ఏమో కూకీ పీపుల్ వాళ్ళ గురించి కాదు, యాక్చువల్గా ఏంటంటే మణిపూర్లో ఉంటున్నా, ఓకేనా, మణిపూర్లో ఉంటున్న 20 ఎమ్మెల్యేలు అనే వాళ్ళు ట్రైబల్కి చెందిన వారని మనకు తెలుసు. అందులో 10 మంది కూకీ. ఈ కూకీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే, లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ అడుగుతారు. ఈ గొడవలంతా ఉంది, ఇదంతా కాదు, మాకు సపరేట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేయండి, మేము మమ్మల్ని సపరేట్గా అనేది పరిపాలించుకుంటాం, మా పరిపాలన కోసం సపరేట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేయండి అనేది అడుగుతారు. సో సరే, అందుకే ఇష్యూస్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మీతీస్కి కూకీస్కి గొడవ అనేది జరుగుతుంది. సో ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటేనా మనం అర్థం చేసుకుందాము ఈ యొక్క కూకీ. సో కూకీ అనేది ఏంటంటేనా ఇది ఒక సపరేట్ ఎథనిక్ గ్రూప్ అనమాట. సో ఇది ఒక సపరేట్ ఎథనిక్ పీపుల్, ఓకేనా, వీరొక సపరేట్ ఎథనిక్ పీపుల్. చాలా వరకు ఏంటంటే వీళ్ళంతా ట్రైబల్, ఓకేనా, ట్రైబల్ పీపుల్స్, ఓకేనా, ట్రైబల్గా ఉంటున్న పీపుల్స్. తర్వాత ఏంటంటే ఎథనిక్ గ్రూప్, ఓకేనా. ఈ ఎథనిక్ గ్రూప్లో ఎక్కువగా ఏంటంటే సో చాలా వరకు వీరు ఏ ప్రాంతానికి చెందిన అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ ఉంటారు. అవి మాత్రమే కాకుండా మ్యాన్మార్, బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంటారు. సో అంతా కూడా అన్నిటికీ ఒక కోజాయింట్ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటారు. సో ఈ కూకీ అనేది యాక్చువల్గా ఒరిజినల్గా వచ్చేసి వారు సో కాల్డ్ కలోనియల్ టైంలో వారు బ్రిటిష్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసినప్పుడు ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. కానీ వాస్తవానికి వచ్చేసి కూకీ అనేది ట్రైబ్ పేరు కాదు. అలా బ్రిటిష్ తర్వాత అలా పేరు పెట్టిన తర్వాత కూకీ రిబలియన్ అలా వచ్చిన తర్వాత అదే పేరు కంటిన్యూ అవుతుంది, ఆ పేరునే వాళ్ళని సూచిస్తూ ఉంటారన్నమాట. కాకపోతే ఏంటంటేనన్నా వీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నింటిలో ఉంటారు, ఓకేనా, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఉంటారు ఎక్సెప్ట్, ఓకేనా, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో చూడండి, ఎక్సెప్ట్ అరుణాచల్. సో అరుణాచల్ ప్రాంతంలో మాత్రం వాళ్ళు ఉండరు, మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా వారు ఉంటారనమాట నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. యాక్చువల్గా వీళ్ళలో ఏంటంటేనన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ యొక్క కలయిక అనేది ఉంటుంది. వాళ్ళందరినీ కలగలిసి ఏమంటే జో పీపుల్ అంటారు. ఏమంటారు? జో పీపుల్ అంటారు. జో పీపుల్ అంటే ఎవరిని సూచిస్తుంది అనేది మీకు తెలియాలి. ట్రైబల్ పీపుల్స్లో జో పీపుల్ అనేది ఏంటంటేనన్నా సో పలు రకాల పీపుల్, అంటే దీంట్లో చిన్ పీపుల్ కొందరు ఉంటారు, చిన్ ట్రైబ్ పీపుల్ అంటారు. ఈ చిన్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కడంటే మ్యాన్మార్కి చెందినవారు. సో మ్యాన్మార్ నుంచి ఉంటున్న వారిని చిన్ పీపుల్ అంటారు, ఓకేనా, మ్యాన్మార్. తర్వాత ఏంటంటే మిజోరంకి చెందిన మీజోస్ అంటారు, ఓకేనా. మీజో అంటే ఏంటంటే మిజోరంకి చెందిన ప్రజలు అనమాట. సో అక్కడ ఉంటున్న మిజోరంకి చెందిన ట్రైబల్ పీపుల్ని మీజో అని అంటారు, ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా కొంతమంది, ఓకేనా, వీళ్ళందరూ కూడా కలిసి కూకీస్గా కూడా చెప్తారు. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళందరినీ కలిపితే ఏమంటారంటే జో పీపుల్ అని అంటారు, ఓకేనా. సో అలాగే తీసుకున్నానంటే మణిపూర్ జనాభా, ఓకేనా, మణిపూర్ యొక్క పాపులేషన్, ఓకేనా, మణిపూర్ యొక్క పాపులేషన్ తీసుకున్నామంటే ఆ పాపులేషన్లో మణిపూర్ యొక్క పాపులేషన్ మొత్తం మీద మనం కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటేనన్నా సో మణిపూర్ పాపులేషన్స్లో 30% ఎవరు ఉంటారంటే కూకీ పీపులే ఉంటారు. ఎవరుంటారు? కూకీ పీపుల్ అనేవారు ఉంటారన్నమాట. తర్వాత ఏంటంటేనన్నా
సో వారు ముఖ్యంగా ఈ కూకీ పీపుల్ ఎక్కడుంటారు? కూకీ పీపుల్ అంటే ఏంటన్నా వీరంతా కూడా హిల్స్లో రిసైడ్ అవుతారు. హిల్స్లో అంటే కొండల ప్రాంతాల్లో, హిల్స్లో అనేది రిసైడ్ అవుతారు, అంటే కొండల ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారు. సో అందుకనే వీరంతా కూడా ట్రైబ్స్ అన్నమాట. సో చూడండి, వీళ్ళంతా కూడా ట్రైబ్స్, కొండల్లోనే నివసిస్తూ ఉంటారు. కాకపోతే ఫస్ట్ చారిత్రాత్మకంగా హిస్టారికల్గా వీరి యొక్క ప్రాముఖ్యత కానీ మనకి హిస్టరీలో వీరి పేరు వినబడింది ఎప్పుడంటేనన్నా యాక్చువల్గా 1917 నుంచి కూడా 1919 నేను చెప్పానా, ఇది మీకు హిస్టరీలో కూడా ఇంపార్టెంట్ ఉంది మోడర్న్ ఇండియాలో, అది ఇదే అనమాట. సో 1917 నుంచి 1919 వరకు ఏంటంటే కూకీ రిబెలియన్ అనేది జరుగుతుంది. ఓకేనా, కూకీ రిబెలియన్ అనేది జరుగుతుంది. ఈ కూకీ రిబెలియన్ అనేది ఎవరికి అగెన్స్ట్గా? ఈ కూకీ రిబెల్ అనేది బ్రిటిష్ రూల్కి అగెన్స్ట్గా. ఓకేనా, బ్రిటిష్ యొక్క పరిపాలనకి అగెన్స్ట్గా. యాక్చువల్గా ఆ టైంలో బ్రిటిష్ వచ్చేసి ఒకవైపు మ్యాన్మార్ని పరిపాలిస్తారు, ఇండియాని పరిపాలిస్తుంటారు. ఆ యొక్క జాయినింగ్ ప్లేసెస్లో ఉంటున్నవారు వీళ్ళు. ఓకేనా, సో అలాగే ఏంటంటే బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ బర్మా, ఈ రెండిటి మధ్య, ఓకేనా, సో ఈ రెండిటి మధ్య చెలరేగుతున్న ఈ యొక్క పోరాటాలు అనేది ఈ కూకీ రిబెలియన్ అన్నమాట. తర్వాత కాలంతో పాటు ఏంటంటే ఈ యొక్క కూకీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. సో వాళ్ళకి స్వతంత్రం అనేది ఇచ్చేస్తారంటే ఇండిపెండెంట్గా మీరు మిమ్మల్ని అడ్మినిస్ట్రేట్ చేసుకొని ఉంటారు. సో అలాగే ఏంటంటే ఈ కూకీ రిబెలియన్ అయిన తర్వాత అంటే కూకీ పీపుల్, ఓకేనా, ఈ కూకీ పీపుల్ అంతా కూడా ఎవరికి సబార్డినేటివ్గా అనేది ఉన్నారు. ఓకేనా, సో అంటే ఏ ఒక్క గవర్నమెంట్కి అగెయిన్స్ట్ అండర్లో వీరు ఉండరు. కూకీ పీపుల్ అనేవారు ఏంటంటే చాలా వరకు ఇండిపెండెంట్ అంటే వీరి యొక్క పరిపాలనలో ఎవరు కూడా ఇంటర్ఫేర్ అయ్యేవారు కాదు. ఓకేనా, సో వారిని వారే చూసుకునేవారు. సో ఇండిపెండెంట్గా ఉండేవారు. అలాగే ఏంటంటే చీఫ్ స్టైన్స్, ఓకే, చీఫ్ స్టైన్స్ అంటే వారి యొక్క ఊరు పెద్దలు ఎవరైతే ఉన్నారో, అంటే గ్రామ పరిపాలన అంటారు కదా, సో అక్కడ లోకల్ లెవెల్లో అంటే ఊరి పెద్ద ఆధ్వర్యంలో వారి పరిపాలన అనేది అలా కొనసాగుతూ పోయేది. తర్వాత వారి యొక్క రిలీజియన్ అనేది తెలుసుకుందాము, మతం, కల్చర్ అనేది తెలుసుకుందామంటే రిలీజియన్ విషయానికి వచ్చారు అంటే వారు ఎప్పుడూ కూడా ఏంటంటేనన్నా సో డు నాట్ మ్యారీ, ఓకేనా, డు నాట్ మ్యారీ అవుట్ సైడ్ దేర్ కమ్యూనిటీ. సో డు నాట్ మ్యారీ అవుట్ సైడ్ దేర్ కమ్యూనిటీ. సో అంటే చూడండి, వారు ఎప్పటికీ కూడా అవుట్ సైడ్ ద కమ్యూనిటీ అంటే కూకీ పీపుల్ పెళ్లి చేసుకుంటారే కానీ బయట వాళ్ళని పెళ్లి చేసుకోరు. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీకు చాలా ఇదిగా చూడొచ్చు, ట్రైబల్ పీపుల్స్లో ఈ యొక్క సిస్టమ్ చాలా కఠినంగా ఉంటుంది. బయట వాళ్ళని అసలు యాక్సెప్టే చేయరు. మనం అనుకుంటాం హై క్యాస్ట్, లో క్యాస్ట్ ఏదో చెప్తూ ఉంటారు. హై క్యాస్ట్ ఈ కాన్సెప్ట్ పక్కన పెడితే షెడ్యూల్ ట్రైబ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే దే డోంట్ యాక్సెప్ట్ ద అదర్ పీపుల్ అనమాట. చాలా స్ట్రాంగ్ అనేది డెసిషన్స్లో అనేది వారు ఉంటారు. సో స్టార్టింగ్ స్టేజెస్లో వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, దే వేర్ అనిమిస్ట్ అంటే అనిమిజం. సో అనిమిజం అంటే చెట్టు, చీమ, జీవం అన్నిటినీ కూడా దేవుని రూపంగా చూసి అలా స్మరించుకుంటూ వాటిని నమ్ముతున్న వారు, సంరక్షించుకుంటున్న వారిని అనిమిజం అంటారు. అంటే అనిమల్స్, ప్లాంట్స్, ఫారెస్ట్ ఈ యొక్క ఆర్గానిజమ్స్ని వర్షిప్ చేస్తున్న వారిని అనిమిజం అంటారు. సో అది ఫాలో అవుతూ ఉండి వాళ్ళు ఏంటంటేనన్నా అనిమిజం అంటే డిఫరెంట్ డీటీస్ అంటే డిఫరెంట్ దేవుళ్ళను, ఓకేనా, డిఫరెంట్ దేవుళ్ళను ఆత్మలను వాటిని అలా వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే గత 90 ఏళ్ళలో ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే మెజారిటీ టర్న్డ్ ఇంటూ క్రిస్టియన్, ఓకేనా, మెజారిటీ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. సో చాలా ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే క్రిస్టియానిటీలోకి అనేది మారిపోయారు. సో స్టార్టింగ్లో ఎవరూ లేరు, కానీ ఈ లాస్ట్ 90 years ఈ మధ్య కాలంలో అంటే చాలామంది ఏంటంటేనన్నా సో క్రిస్టియానిటీలోకి అనేది కన్వర్ట్ అయిపోయారనమాట. సో అలాగే ఏంటంటేనన్నా వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఏంటంటే చాలా వరకు అంటే కస్టమరీ లా, సో పారంపర్యంగా ఫాలో అవుతున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో కస్టమరీ లా ప్రకారం వారిని వారు అడ్మినిస్ట్రేట్ చేసుకుంటారు. అలాగే గ్రామ స్థాయిలో విలేజ్ కౌన్సిల్స్ ఉంటాయి, వాటిని అనుసరించి కూడా వారిని అడ్మినిస్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వారి సమయంలో ఏంటంటే సో విలేజ్ చీఫ్ ఎప్పుడు కూడా విలేజ్ పరిపాలన, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి విలేజ్ చీఫ్గా ఉంటున్న వారిని సో ఈ కూకీ ట్రైబ్స్ ఏమంటారంటే లాల్, ఓకేనా, లాల్ అనేది అంటారు. సో అలాగే ఏంటంటేనన్నా సో ప్రతి ఒక్క విషయంలో లాల్ అనే అతనే చాలా వరకు సోషియో రిలీజియస్ ప్రాబ్లమ్స్, ఓకేనా, సోషియో రిలీజియస్ అంటే మత పేరిట, అలాగే ఏంటంటే సో సమాజం పేరిట అక్కడ ఉంటున్న చిన్నపాటి గ్రామ సమాజం పేరిట ఉంటున్న ఇష్యూస్, డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే ఫైనల్ డెసిషన్ అన్నటువంటి విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది మన యొక్క కూకీ ట్రైబ్స్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ కూకీ ట్రైబ్స్. సో గైస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఆర్బీఐ ఏం చెప్తుందంటే లిబోర్ రేట్ నుంచి కూడా జూలైకి అంతా కూడా అందరూ షిఫ్ట్ అయిపోండి అనేది చెప్తుంది. బ్యాంకులన్నిటికీ కూడా ఆర్బీఐ ఏం చెప్తుందంటేనన్నా లిబోర్ రేట్, LIBOR రేట్ నుంచి కూడా జూలైకి అంతా కూడా షిఫ్ట్ అయిపోవాలి, ఇక నుంచి దాన్ని ఫాలో కాకూడదు అనేది చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిబోర్ అంటే ఏంటి, LIBOR అంటే ఏంటి, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇది మీకు GS పేపర్ 3లో వెరీ ఇంపార్టెంట్. సో ఎకనామీ రిలేటెడ్ కాన్సెప్ట్. సో లెట్ మీ టెల్ యూ ఇన్ ఏ సింపుల్ ఫార్మేట్.
సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే LIBOR. సో ఏం తెలుసుకుందాం, LIBOR లిబోర్ అంటే ఏంటి. సో యాక్చువల్గా దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ తెలుసుకుందాము. దిస్ ఇస్ లండన్, ఓకేనా, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్, ఓకేనా, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్. సో ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్. సో ఇప్పుడు ఎక్కువ ఆలోచించకండి, సింపుల్గా ఆలోచించండి. LIBOR అంటే ఏంటంటే లండన్, ఓకేనా, లండన్ ఇంటర్ బ్యాంక్ అంటే ఏంటి, పలు బ్యాంకులు కలిసి ఆఫర్ రేట్, ఎంత మాత్రం మేము ఆఫర్ చేయగలము అని చెప్పేదే కదా, అంతే సింపుల్. సో ఇక్కడ లండన్ నుంచి కూడా, ఓకేనా, లండన్ నుంచి కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడానికి ఇంటర్ బ్యాంక్స్ అంటే పలు బ్యాంక్స్ కలిసి వాళ్ళు ఎంత మాత్రం ఆఫర్ చేయగలరు ఇంట్రెస్ట్ అనే దాన్ని తెలుపుతూ చెప్పిందే లిబోర్ అన్నమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ దేనికోసం అంటే టు డిటర్మైన్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్. సో డిటర్మైన్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్. సో ఇప్పుడు మనము ఓకేనా, సో ఒక వస్తువు ఏదైనా కానీ ఒక మనీ బారో చేసుకుంటున్నామంటే అది ఎంత బారో చేసుకోవాలి, ఓకేనా, కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అంటే ఏంటంటే దాన్నే ఏమంటేనా ఇక మనం పే చేస్తున్నాం, ఓకేనా. సో దీని ద్వారా ఏంటంటే కాస్ట్ ఆఫ్ బారోయింగ్ని డిటర్మైన్ చేస్తుంది. చాలా వరకు దీని ద్వారానే ఏంటంటే కన్నా మనకి లోన్స్ ఎంతకి ఇవ్వాలి, ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వాలి, మార్టిగేజెస్ ఎంతకి ఇవ్వాలి, ఓకేనా. సో మార్టిగేజెస్ అంటే సో మనము దాన్ని ఏమంటారు, సో పోయి తాకట్టు పెడతారు కదా, అది తాకట్టు పెట్టడం కానీ, తర్వాత డెరివేటివ్స్, ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా మనం ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది వారు నిర్ణయిస్తారు. సో ఇది ఎలా నిర్ణయిస్తారు అంటే ఏంటంటేనన్నా సో ఓకేనా, లండన్లో ఉంటున్న మేజర్ బ్యాంక్స్ అంతా కూడా కలిసి, ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఎలా స్టార్ట్ అయిందంటే యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్. సో ఆ యొక్క బ్యాంకులన్నీ కలిసి యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ మేమంతా కూడా అంటే టాప్ మోస్ట్ బ్యాంక్స్, ఓకేనా, టాప్ మోస్ట్ బ్యాంక్స్ అంతా కూడా ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇవ్వాలి. సో ఫస్ట్ లండన్లో ఏంటంటేనన్నా ఇది స్టార్ట్ అయింది. ఎందుకంటే లండన్లో ఉంటున్న మేజర్ బ్యాంక్స్, ముఖ్యమైన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ బ్యాంక్స్ అంతా కూడా ఒకటి వారందరూ కూడా వాళ్ళు తెలుపుతారనమాట. సో ఇంటర్ బ్యాంక్ రేట్ అనేసి, ఓకేనా. ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో అంటే పలు బ్యాంకులన్నీ కలిసి, సో ముఖ్యంగా ఇందులో ఏంటి అంటే బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో బ్యాంకులు ఇన్వాల్వ్ అవుతాయి, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. అందరూ కలుసుకొని ఎంత ఇంట్రెస్ట్ రేట్ మేము పే చేయగలము, ఎంత మనీ మనం బారో చేసే కెపబిలిటీ ఉంది అనేది వారు ఆ రోజు రిలీజ్ చేస్తారు, ఓకేనా. సో రిలీజ్ చేసే దాన్ని బట్టి డైలీ వారీగా ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అనేది నిర్ణయించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాగే ఇది ముఖ్యంగా ఏంటంటేనా డైలీ బేసిస్ మీద చేస్తారు. లిబోర్ అనేది ఏంటంటే డైలీ బేసిస్ మీద చేస్తారు. అలాగే ఒక కరెన్సీలో 5 కరెన్సీస్లో చేస్తారు. ఏ కరెన్సీలో చేస్తారు, 5 కరెన్సీస్ని వీటి యూజ్ చేసుకొని ఈ యొక్క రేట్ అనేది డిసైడ్ చేస్తారు. ఆ 5 కరెన్సీస్ ఏంటి అంటే ముఖ్యంగా సో యూకే యొక్క పౌండ్, ఓకేనా, యూకే యొక్క పౌండ్ స్టెర్లింగ్ కానీ, తర్వాత స్విస్ ఫ్రాంక్, ఓకేనా, స్విస్కి చెందిన స్విస్ ఫ్రాంక్ కానీ, తర్వాత యూరో, ఓకేనా, యూరో కానీ, ఓకేనా, యూరో, తర్వాత ఏంటంటే ఎన్, జపానీస్ చేస్తున్న ఎన్, తర్వాత డాలర్. సో ఇలా 5, ఓకేనా, 5 కేటగిరీస్లో ఏంటంటే వాళ్ళు వీటిని రిలీజ్ చేస్తారు. అలాగే వాళ్ళు రిలీజ్ చేస్తున్నవి 5 కరెన్సీస్లో ఉన్నా కానీ మెచ్యూరిటీస్ అనేది ఏంటంటే మెచ్యూరిటీస్ అంటే వారి యొక్క టైమింగ్ అనేది ఎంత కాలానికి ఇస్తారు. 7 మెచ్యూరిటీ టైమింగ్స్కి ఇస్తారు. అంటే ఓవర్ నైట్, అంటే ప్రతిరోజు కూడా వారు ఈ యొక్క రేట్ అనేది ప్రపోజ్ చేస్తూ ఉంటారు. తర్వాత 1 వీక్, ఓకేనా, 1 వీక్ బేస్డ్గా ఉంటుంది, 1 మంత్ బేస్డ్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే 2 మంత్స్, ఓకేనా, 2 మంత్స్ 2M రాస్తాను చాలా అనుకుంటాను అర్థమవుతుంది. 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్, అలాగే 12 మంత్స్, ఇలా డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది వాళ్ళు రిలీజ్ అనేది చేస్తారు. సో అలాగే ఏంటంటేనన్నా ఈ లిబోర్ అనేది, ఓకేనా, LIBOR లండన్ బేస్డ్, ఓకేనా. సో ఈ యొక్క ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉంటుందో ఈ లిబోర్ అనేది కాలంతో పాటు ఏంటంటేనా ఓకేనా, సో ఇంటర్ కాంటినెంటల్ ప్రపంచ దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్గా అనేది రిలీజ్ చేస్తారు, ఓకేనా. ఎక్స్చేంజ్ తరపు నుంచి రిలీజ్ చేస్తారు, ICE అంటారు, ఓకేనా. సో ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క మనీ వాల్యూ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసే విధంగా అనేది ఉపయోగపడేలా చేస్తున్నారు. సో అక్కడి నుంచి ఏంటంటే మేజర్ బ్యాంక్స్ అంతా కూడా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, సార్ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. సో నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంది సార్, హౌ క్యాలిక్యులేటెడ్, ఎలా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మీకు డౌట్ ఉందంటే సింపుల్గా చెప్తాను. ఎవ్రీడే, ఓకేనా, ఎవ్రీడే ప్రతిరోజు కూడా, ఓకేనా, ఎవ్రీడే అనేది ఏంటంటే 18 ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి, ఓకేనా. 18 ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఒక సబ్మిట్, ఓకేనా, ఒక రేట్ అనేది సబ్మిట్ చేస్తారు. ఏం సబ్మిట్ చేస్తారంటే ఎంత రేటు, ఓకేనా.
సో మనము ఎంత రేట్ అనేది వారు ఆలోచిస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక మనీ బారో చేస్తున్నాం అంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తే బాగుంటుంది అనేది వారు అందరూ కూడా ఒక నమూనాలాగా ఒక యావరేజ్ వాల్యూ అనేది సబ్మిట్ చేస్తారన్నమాట. సో అలాగే ఏంటంటే ఇలా సబ్మిట్ చేయడం వల్ల అందరి సబ్మిషన్ వల్ల ఏంటంటేనన్నా ఇక్కడ ఈ యొక్క మార్కెట్లో ఎక్స్ట్రీమ్ హై వెళ్ళిపోకుండా అలాగే ఎక్స్ట్రీమ్ లో వెళ్ళిపోకుండా ఏంటంటేనా క్యాల్కులేషన్ అనేది స్థిరంగా ఉండడానికి అనేది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఓవరాల్గా వీళ్ళు సబ్మిట్ చేసిన దాన్ని యావరేజ్గా అనేది క్యాల్కులేట్ చేసి రేటింగ్స్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటేనన్నా ఈ మధ్య కాలంలో వీటిని తీసేయడానికి కారణం, దీన్ని ఇక నుంచి మన ఇండియాలో ఉపయోగించకూడదు అనేది ఆర్బీఐ చెప్పడానికి కారణం. ఎందుకు దీన్ని ఫేస్డ్ అవుట్ చేయాలి, వై లిబోర్ షుడ్ బి ఫేస్డ్ అవుట్, దానికి వచ్చిన సమస్య ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈజీ టు మ్యానిపులేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇది ఏంటి, సో ఇప్పుడు అన్ని బ్యాంకులు ఇవన్నీ కూడా వారంతా కలుసుకునేసి ఏంటంటేనన్నా ఈజీగా దీన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2012లో దీనికి సంబంధితమైన స్కాండల్ అనేది బయటపడుతుంది. అంటే ఏంటంటేనన్నా ఈ కంపెనీసు బ్యాంకులు వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం మీద వచ్చి సో వారి యొక్క రేట్స్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ రేట్ అనేది మ్యానిపులేట్ చేయొచ్చు. అలాగే ఏంటంటేనన్నా 2008 ఓకేనా, 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ రావడానికి వచ్చేసి లిబోర్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా అనేది ఉండేది. సో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండేది. సో అందుకోసం ఏంటంటేనన్నా వీటిని చాలా వరకు ప్రాబ్లమేటిక్గా చెప్తున్నారు. తర్వాత దీంతో అక్యురసీ బేస్డ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీరు చెప్తున్న వాల్యూస్ని బట్టి అంటే అక్యురసీ బేస్డ్ ఇష్యూస్ అనేది ఉన్నాయి. తర్వాత ఏంటంటేనన్నా ఇప్పుడు కాలంతో పాటు మనకి డెవలప్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ మెథడ్స్ అనేది నాట్ ట్రస్టబుల్గా ఉంది కాబట్టి సో అందువల్ల ఏంటంటే మన బ్యాంకులు ఆర్బీఐ కూడా ఏంటంటే ఇలాంటి ఒక పద్ధతి నుంచి కూడా మనం బయటకు వచ్చేయాలి, వేరే ఒక మెథడ్లోకి తీసుకురావాలి. సో ఆ ఫేస్డ్ అవుట్ అనేది ఎప్పటికి చేయాలంటే జూలై 1 కంతా కూడా మనము ఫేస్ అవుట్ చేసేయాలి. సో దీన్ని మనము లిబోర్ నుంచి బయటకు వచ్చేయాలి అనేది నిర్ణయించున్నారనమాట. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇప్పుడు బయటకు వస్తున్నామంటే మనకి ఆల్టర్నేటివ్ కావాలి కదా. సో అప్పుడు ఏంటి, మనకి ఈ మెథడ్ కాకుండా మనకి ఆల్టర్నేటివ్ రెఫరెన్స్ రేట్ అనేది మనకు ఉండాలి. అవునా, సో రిఫరెన్స్ రేట్ అనేది మనకు ఉండాలి. సో ఆల్టర్నేటివ్ రెఫరెన్స్ రేట్ అనేది కొత్త పద్ధతిగా అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాన్ని ఏమంటే సెక్యూర్డ్ ఓవర్ నైట్. సో దీని నుంచి కూడా ఓవర్కమ్ అవ్వడానికి ఏంటంటే సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్. ఓకేనా, సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేట్ అనేది వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాన్ని SOFR అనేది అంటారు. ఓకేనా, సో ఈ పద్ధతులకు మారాలన్నారు. సో అలాగే మనకి ఇంకోటి ఏంటంటేనన్నా ఈ యొక్క లిబోర్ అనేది ఒక స్కాండల్ అంటున్నారు. సేమ్ టు సేమ్ లిబోర్ స్కాండల్ తగినటువంటి విధంగా మన ఇండియాలో కూడా MIFOR అనేది కూడా ఉంది. సో ఇది ఏంటంటేనన్నా ముంబై హెడ్ క్వార్టర్స్గా ఉంటూ ఇండియాలో ఉంటున్న బ్యాంకింగ్ రేట్స్ని వాటిని నిర్ణయించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న లిబోర్కి సమానంగా మన ఇండియాలో పనిచేసిన ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రేట్. ఓకేనా, ఫార్వర్డ్ అవుట్ రైట్ అనమాట. సో ఫార్వర్డ్ అవుట్ రైట్. సో ఇది ఏంటంటేనన్నా సో ఇది అక్కడి నుంచి కూడా ఇది ఇంకొక ఫార్మేట్లో మన ఇండియా లెవెల్లో చేస్తున్నాయి. ఇది కూడా స్కాండలే, ఇందులో కూడా స్కామ్లు ఎక్కువ ఉండి ప్రాబ్లంగానే ఉంది. సో అందుకనే మన ఫారెక్స్ మార్కెట్స్ వీటిని కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేసి వాళ్ళు స్వభావం పొందడం అనేది జరుగుతుంది. సో అందుకే ఆర్బీఐ అనేది సో ఈ పద్ధతి వద్దు, దీని నుంచి మనం బయటికి రావాలనే దానికే దీన్ని ఫేజ్ అవుట్ అనేది చేస్తున్నారన్నమాట. సో గైస్, సో మన గాంధీ గారి ఆత్మ ప్రజలందరికీ చాలా మేలు చేస్తున్నారు. గవర్నమెంటు చాలా వరకు బెటర్గా ఉందా, ఎలా ఉంది, మన బడ్జెట్ ఎలా ఉందని అడుగుతుంది అన్నమాట. సరే, మన గాంధీ ఆత్మకు ప్రస్తుతం ఉన్న బడ్జెట్ యొక్క ఫంక్షనింగ్ అనేది చూస్తాం కదా. సో అవి చెప్తామన్నమాట. సో వెల్ఫేర్ ఈజ్ అ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ గాంధీ కదా. కానీ ఇక్కడ ఏం చెబుతుందంటే ఈ ఆర్టికల్ కంప్లీట్గా గవర్నెన్స్ గురించి చెబుతుంది. అంటే మీకు GS పేపర్ 2లో ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటేనన్నా రెగ్యులర్ ప్రూనింగ్ అంటే ఏంటి, మెల్లమెల్లగా మన గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతూ వస్తుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అనేది చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ బడ్జెట్ అనాలిసిస్. సో ఇది డైరెక్ట్గా బడ్జెట్ 2023 మరియు 2024 యొక్క అనాలిసిస్ అన్న. సో అదే నేను ఇక్కడ కూడా చేయబోతున్నాను. సో అనేది డైరెక్ట్గా బడ్జెట్లో ఉన్నదని కాదు, కొన్ని వాల్యూస్ మనం తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం చెబుతున్నారు ఫైనల్గా ఈ బడ్జెట్లో ఏంటంటేనన్నా వెల్ఫేర్ ఎక్స్పెండిచర్. ఓకేనా, వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ అనేది సో ఇట్ ఈస్ రెడ్యూసింగ్. కొద్దిగా ఏంటంటేనన్నా కంపేర్ చేసినప్పుడు రెడ్యూస్ అవుతూ ఉంది.
మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఓకేనా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి పెరుగుతూ ఉంది ఓకేనా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూ ఉంది అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది ఓకేనా. సో ఇది మనకి నాట్ ఓన్లీ జిఎస్ పేపర్ 2 ఆఫ్ అవర్ గవర్నెన్స్ అన్న, సో ఇది ఎకనామీలో కూడా జిఎస్ పేపర్ 3లో కూడా వస్తుంది, ఎందుకంటే బడ్జెట్ రిలేటెడ్ కదా అందుకని. సో ఇక్కడ రీసెంట్గా స్టడీ చేశారు ఈ బడ్జెట్ సమ్మరీ వాటి గురించి. వాటిని స్టడీ చేసినప్పుడు మనకి ఏం తెలిసిందంటే ఇక్కడ మనకున్న వాల్యూస్లో ఏంటంటే సాక్ష్యం అంగన్వాడీ ఓకేనా, సాక్ష్యం అంగన్వాడీ ఓకేనా, సాక్ష్యం అంగన్వాడీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చే తీసుకొచ్చిన స్కీమ్స్ అనమాట. సాక్ష్యం అంగన్వాడీ తర్వాత ఏంటంటేనన్నా ముఖ్యంగా ఏంటంటే పోషణ్ ఓకేనా, పోషణ్ 2.0, పోషణ్ 2.0 ఇవి రెండు దేనికోసము, ఈ రెండు స్కీమ్స్ కూడా ఏంటంటేనన్నా ముఖ్యంగా చిల్డ్రన్స్ ఓకేనా, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్స్కి మాల్ న్యూట్రిషన్, సో వారికి న్యూట్రిషన్స్ తక్కువగా ఉండకుండా చూడడానికి, మాల్ న్యూట్రిషన్స్ అంటే న్యూట్రిషన్ తక్కువగా ఉన్న పిల్లలకి వారికి ఆరోగ్యాన్ని మంచిగా అందించడానికి, అలాగే చిన్నపిల్లలు ఆకలితో ఉండకుండా హంగర్ని బీట్ చేయడానికి ఈ యొక్క స్కీమ్స్ అనేది వర్క్ చేస్తూ వస్తుంది. అలాగే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే క్లియర్గా మనకి తీసుకున్నాము అంటే సో ఓకేనా, సో 2021లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ఓకేనా, సో అంగన్వాడీ ప్రోగ్రామ్ ఓకేనా, అంగన్వాడీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ అంగన్వాడీ స్కీమ్ని మనం ఏమంటే ఐసిడిఎస్ అంటారు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. సో దీన్ని పోషణ్ అభియాన్ అనే స్కీమ్తో గవర్నమెంట్ అనేది కలిపేసింది అనమాట. పోషణ్ అభియాన్ పేరిట దీన్ని కలిపేశారు. సో ఇక్కడ వరకు హ్యాపీ, దానిదే ఉంది సార్, నో ప్రాబ్లం. అలాగే పోషణ్ అభియాన్తో పాటు అడలసెంట్ గర్ల్స్ ఓకేనా, అడలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో సో మహిళలకు ఓకేనా, సో గర్ల్స్ అందరికీ కూడా మంచి ఓకేనా న్యూట్రిషన్ సప్లై చేయడం కోసం అడలసెంట్ గర్ల్స్కి న్యూట్రిషన్ ఓకేనా, న్యూట్రిషన్ సప్లై చేసే స్కీమ్లో కూడా దీన్నే ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఈ స్కీమ్స్ అంతా కూడా కలిపేశారు. ఇక్కడ ఒక విషయం పక్కన పెట్టాము అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీడిపి, మన జీడిపి నుంచి కూడా సో అంటే మనకి ఖర్చు పెట్టే జీడిపిలో 2014 ఓకేనా, 2014-15 కాలంలో ఏంటంటే 0.13% అనేది జీడిపి నుంచి ఈ యొక్క స్కీమ్ల కోసం ఖర్చు పెట్టారనమాట. కానీ ఇప్పుడు అంటే 2023 ఓకేనా, 2023-2024 బడ్జెట్లో తీసుకున్నారంటే ఓన్లీ 0.07% అంటే ఎంత శాతం తగ్గింది మీకు, సుమారుగా 0.05 ఓకేనా, 06 ఓకేనా, 0.06% అనేది రిడక్షన్ అనేది చూడొచ్చు. అంటే ఈ యొక్క ఎంతదా చిన్నపిల్లలకి ఆరోగ్యంగా హెల్తీగా ఉండడం కోసం ఇంపార్టెంట్ స్కీమ్ అయినప్పటికీ కూడా వాటి యొక్క ఖర్చు అనేది తగ్గించున్నారు అనేది వాస్తవంగా మనకు కనిపిస్తుంది. తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్, సో మధ్యాహ్న భోజనం ఓకేనా, మిడ్ డే మీల్ స్కీమ్. మనం క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం, బడ్జెట్ నుంచి కూడా ఎప్పుడైనా కానీ మనీ అలొకేట్ చేస్తేనే కదా తర్వాత క్వాలిటీ కానీ ఏదైనా కానీ. మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఏంటంటే మధ్యాహ్న భోజనం స్కీము పిల్లలకి ముఖ్యంగా ఏంటి, ముఖ్యంగా స్టంటింగ్ పిల్లలు చాలామంది ఉన్నారు ఓకేనా, స్టంటింగ్ కానీ న్యూట్రిషన్ కానీ అందరికీ కూడా సకాలంలో సరైన ఓకేనా పౌష్టిక ఆహారం అందించాలి ఓకేనా. సో దానికోసమే ఈ స్కీమ్ అనేది గవర్నమెంట్ అనేది తీసుకొచ్చిందనమాట. కాకపోతే ఈ స్కీమ్ యొక్క అలొకేషన్స్ ఓకేనా 2014-15 బడ్జెట్లో ఏంటి 0.08% మన జీడిపి నుంచి అలొకేట్ చేస్తే, కానీ నవ్ ఓకేనా, సో ఇక్కడ నుంచి నవ్ అన్నాను అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2023-2024 అన్నమాట. నవ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. 0.0 ఓకేనా, 0.04% అంటే ఏంటి 50% అనేది తగ్గిపోయింది. అంటే 2014-15 కంపేర్ చేసుకుంటే 50% అనేది మనకి ఈ యొక్క మిడ్ డే మీల్ స్కీమ్స్లో పెడుతున్న పెట్టుబడి అనేది తగ్గిపోయింది అనమాట. తర్వాత ఏంటంటేనన్నా మనకి మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ ఓకేనా, మెటర్నిటీ బెనిఫిట్స్ ఓకేనా, మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవ్వడం కోసం ఓకేనా, మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవ్వడం కోసం ఏంటంటేనన్నా ఒక స్కీమ్ అనేది తెచ్చారు, దాన్నే పిఎం మాతృవందన. సో పిఎం మాతృవందన అంటారు ఓకేనా, మాతృవందన యోజన. సో మాతృవందన యోజన ద్వారా ఏం చేస్తున్నారు అంటే ముఖ్యంగా ఏంటంటేనన్నా సో వారందరికీ కూడా ఏంటంటే క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేది చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేది చేస్తున్నారు. క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటంటే సుమారుగా 5,000 రూపీస్ ఓకేనా, 5,000 రూపీస్ దాకా ఏంటంటే ముఖ్యంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కూలి పని ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఓకేనా, ఆర్గనైజ్డ్ ఫిక్స్డ్ శాలరీ లేని సెక్టార్లో పనిచేసిన మహిళలందరికీ కూడా 5,000 క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా సో ఇది కూడా ఇవంతా ఏంటి NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే అందరికీ కూడా పౌష్టికాహారం మంచి భోజనం అందించాలి అనేది. సో యాక్చువల్గా ఏంటంటేనన్నా మనకి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఎంత కావాలా, నీడెడ్ ఓకేనా, నీడెడ్ అంటే మనకు అవసరం ఎంత 14,000 కోట్లు కావాలి, 14,000 crores కావాలా. బట్ ప్రొవైడెడ్ నీడెడ్ ఎంత అయితే ప్రొవైడెడ్ ఎంత ఉంది, ప్రొవైడెడ్ ఓన్లీ మనకి 3,000 crores మాత్రమే ఉంది. అంటే ఏంటి అంటే ఇక్కడ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ మనకు కావాల్సిన డబ్బులు రాలా, చాలా తక్కువగా అనేది వస్తుంది. తర్వాత నరేగా తీసుకోండి, నరేగా పరిస్థితి MGNREGA ఓకేనా, MGNREGA
జిఏ. సో ఇది ఏంటి ముఖ్యంగా నరేగా స్కీమ్ అంటారు. సో ఈ నరేగా స్కీమ్ అనేది ముఖ్యంగా ఏంటంటేనా 100 రోజుల పని అంటారు చూసారా, అందరికీ కల్పించడం కోసం. ఇందులో ఏంటంటేనన్నా 2014-15 ఓకేనా, 2014-15లో ఏంటంటే 0.26% అనేది కేటాయించారు. కానీ ప్రస్తుతానికి తీసుకుంటున్నారు అంటే ఒక డిక్లైన్ అయ్యి 0.20% మాత్రమే 0.20% మాత్రమే స్కీమ్ అనేది అలొకేట్ చేస్తున్నారు. అంటే పెట్టుబడులు తగ్గిపోయిన తర్వాత చూడండి నేషనల్ సోషల్ అసిస్టెన్స్. సో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ సమాజానికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను అందించడం కోసం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ఓకేనా. సో సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, సో ఎన్ఎస్ఏపి అంటారు. సో సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటంటేనన్నా సో అంతకుముందు ఓకేనా ప్రీవియస్లీ ఎంత 2014-15లో 0.37% మన జీడిపి నుంచి ఖర్చు పెట్టారు. కానీ ప్రజెంట్ ఓకేనా నవ్ ఎంత ఇప్పుడు ఓన్లీ 0.23%. అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది చాలా వరకు తగ్గిపోతూ వస్తుందని. సో ఇదే విధంగా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ వాటి మీద పెడుతున్న పెట్టుబడులు అనేది తగ్గిపోతూ వస్తుండడం వల్ల వాట్ కెన్ బి ద ఇంపాక్ట్ అంటే ఏం లేదు, మన ఇండియాలో ఇంకా కూడా చాలామంది అనీమిక్ ఓకేనా, అనీమిక్ వచ్చేసి 67% ఉంటారు ఇండియాలో. తర్వాత అండర్ వెయిట్ ఓకేనా, అండర్ వెయిట్ తీసుకున్నామంటే ఇండియాలో సుమారుగా ఏంటి సో 32% ఉన్నారు. తర్వాత స్టంటెడ్ చిల్డ్రన్స్ తీసుకున్నామంటే ఓకేనా, సో పిల్లల్లో స్టంటెడ్ చిల్డ్రన్స్ తీసుకున్నామంటే సుమారుగా 36% ఉన్నారు. సో అంటే ఏంటి ఉరామరిగా తీసుకున్నామంటే వీళ్ళ యొక్క వర్కింగ్ సిచ్యువేషన్స్ అనేది కానీ ఇంకా మెరుగుపడడం కానీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. సో అంటే ఏంటి ఇంకా కూడా ఏంటంటేనన్నా వారికి ఎటువంటి చేంజెస్ అనేది జరగకపోవడం అనేది సాడెస్ట్ థింగ్. సో ఇప్పుడు ఇలా సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క బాగోగు అనేది చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్గా అనేది ఉంది. సో తర్వాత ఏంటంటేనన్నా రియల్ వేజెస్, సో ఆర్బీఐ తరపు నుంచి అంటే రియల్ వేజెస్ అనేది ఇంక్రీజ్ కాలేదు. రియల్ వేజెస్ ఈజ్ నాట్ ఇంక్రీజ్. రియల్ వేజెస్ అనేది ఎలా చూస్తారు అంటే సో ఎప్పుడూ కూడా ఇన్ఫ్లేషన్తో పాటు ఓకేనా. సో మీకు ఒకప్పుడు 500 రూపాయలు జీతం పొందుతూ ఉంటారు, కానీ మీకు కేజీ బియ్యము 30 రూపాయలకే దొరికింది. ఈరోజు 700 రూపాయలు జీతం తీసుకున్నారు, కానీ కేజీ బియ్యం ఎంత అయింది మీకు 30 రూపాయలు అనేది కాస్త 100 రూపాయలు అయింది. అంటే ఏంటి మీకు 3 ఇంతలు పెరిగింది, కానీ మీ శాలరీ 3 ఇంతలు పెరిగిందా లేదు కదా, అదే 500 నుంచి ఒక 200 పెరిగింది అంతే. అంటే ఏంటి సో ఇదే రియల్ వేజెస్ అంటే. రియల్ వేజెస్ అంటే కొనే స్తోమత పెరగల, కానీ సో కొద్దిపాటి ఇంక్రీజ్ అయ్యింది, స్తోమత ఇంకా దిగజారిపోయిందని మనకు అర్థమైపోతుంది. తర్వాత పెన్షన్స్ తీసుకున్నామే అనుకోండి ఓకేనా. సో ఇక్కడ ఉంటున్న సమస్య అంటే పెన్షన్స్ వచ్చేసి ఇంకా కూడా నాట్ ఇంక్రీజ్డ్ ఓకేనా. సో ఇంతవరకు కూడా పెన్షన్స్ అనేది సోషల్ సెక్యూరిటీ కోసం ఇస్తున్న పెన్షన్స్ అంతా కూడా అంటే 2006 తర్వాత ఇంతవరకు ఇంక్రీజ్ కాల. ఇంకా చెప్పాలి అంటే పెన్షన్స్ చాలా దారుణంగా ఉంది. ఎల్డర్లీ పెన్షన్, ముసలి వాళ్ళకి పెన్షన్ ఎంత ఇస్తున్నా అంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 200, విడోస్కి 300 ఓకేనా, విడోస్కి 300 మాత్రమే ఇస్తారు. సో దాంతో పాపం శారడాన్ ట్యాబ్లెట్లు వేసుకునేసి తలనొప్పి కూడా పోగొట్టుకోలేరు అనమాట. సో అలాంటి ఒక పరిస్థితిలో ఉంది ఇక్కడ ఉంటున్న పరిస్థితి అనమాట. తర్వాత లేబర్ పరిస్థితి లాగే ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్లో వెనకబడినాం. సో ఇక్కడి నుంచి మనకి ఏమర్థమవుతుందంటే వెల్ఫేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ మీద ఈ విధంగా ఈ బడ్జెట్లో తగ్గిస్తూ ఉంది, ఇక్కడ మనకి పకడ్బందీగా కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంది. కానీ ఇదే విషయాన్ని మనం ఇంకా కూడా కొనసాగిస్తూ ఉన్నామంటే మన హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంకింగ్లో కానీ పరిపూర్ణంగా మన ఇండియన్స్ అందరూ కూడా డెవలప్మెంట్ స్టేజ్లో నడిపించడానికి కానీ సో వాటికి అనేది ఇవి అంతా కూడా నెగటివ్ ఇంపాక్ట్ అనేది కలిగిస్తుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకని గవర్నెన్స్ పరంగా తీసుకుంటుంటే ఏంటంటే మన బడ్జెట్ కానీ వీటన్నిటిలో కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అలాగే పీపుల్స్ యొక్క వెల్ఫేర్ గురించి కూడా మెయిన్ కాన్సెప్ట్స్ అనేది థాట్ అనేది స్కీమ్స్ అనేది రన్ అవ్వాలనేది క్లియర్గా ఈ ఆర్టికల్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఏంటంటేనన్నా గాంధీ ఆత్మ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది, ప్రపంచంలో మోసాలు దగా కుట్ర పెరిగిపోతూ ఉంది అనేసి. సో డోంట్ వరీ గారు, మీ ఆల్రెడీ ఇలాంటివి చాలా చూసేసాము. రీసెంట్గా గ్రీన్ వాషింగ్ కూడా వచ్చిందంటారు. ఇదేంటి గ్రీన్ వాషింగ్, మాకంతా కూడా వాషింగ్ అంటే చేతిలో ఉతికే బట్టలే తెలుసు, బట్ గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి అని అడిగారు అనమాట. సో మీరు అనుకున్నారే దగా మోసం కుట్ర, అందులో ఇది కూడా ఒక దగా మోసం కుట్రే. సో ఇప్పుడు ఏంటంటేనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ వాషింగ్ అంటే ఏంటో చెప్తాను. ఈ టర్మ్ మొత్తం చెప్పబోయేది లేదన్నా, సో ఇది అవసరం లేదు. మనకి ఏంటంటే వాట్ ఈస్ ఇట్ ఎకనామిక్ కాన్సెప్ట్లో ఇంకా డీటెయిల్ మీకు ఇస్తారు. బట్ ఈ గ్రీన్ వాషింగ్ అనేది చాలా క్రిటికల్ కాన్సెప్టు. మీకు ఇది ఎన్విరాన్మెంట్లో ఎకనామీలో రావచ్చు, ఎన్విరాన్మెంట్ టాపిక్స్లో రావచ్చు, మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రావచ్చు. అందుకనే ఇది ఏంటంటే బ్రాడ్ అండ్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ వాషింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఓకేనా. గ్రీన్ వాషింగ్ ఏం లేదు నాన్న, సింపుల్ థింగ్. సో చాలా చాలా సింపుల్. ఇప్పుడు చూసాను చూడండి. సో నేను గాంధీ ఆత్మను తీసుకునేసి ఒక స్టోర్కి వెళ్ళాను. ఆ స్టోర్కి వెళ్ళగానే గాంధీ గారు చూశారు. ఓకేని ఎక్కడ చూసినా కానీ ఆర్గానిక్ 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 అని ప్రోడక్ట్స్ ఉన్నాయి. గాంధీ గారు వావ్ సూపర్, అవును భలే అద్భుతంగానే ఆర్గానిక్, ప్రజలంతా ఆర్గానిక్ మూవ్ అని అయిపోతున్నారా అంటే చూస్తే బ్రాండ్ పేరేమో ఆర్గానిక్,
కానీ లోపలేమో ఆర్గానిక్ కాదనమాట. మీరు ఒక్కసారిగా ఆలోచించండి, ఏ ఎరువు, ఏ మందులు, ఏది వేయకుండా ఒక ఆకుకూర పండించామనుకోండి, ఓకేనా, ఒక ఆకుకూర పండించామనుకోండి, ఆ ఆకుకూరలో ఖచ్చితంగా ఏంటంటేనన్నా పురుగులు పడతాయి కదా, ఇన్సెక్ట్స్ పడతాయి కదా, ఆ యొక్క దాన్ని ఏమంటారు, సో వామ్స్ ఉంటాయి కదా, అవన్నీ పడతాయి కదా. సో అంటే ఏంటి, ఖచ్చితంగా ఆర్గానిక్ పద్ధతిలో మనం పండించిన పంటల్లో ఏంటంటే ఎక్కడో ఒక చోట ఆకుల్లో మీకు సో చిన్న చిన్న రంధ్రాల లెక్కన పురుగులు తిన్నట్టు అలా ఉంటుంది కదా. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ కాలం ఉంటుందన్న ఒరిజినల్గా ఆలోచించుకోండి. ఆర్గానిక్ గ్రీన్గా ఒక ప్రోడక్ట్ ఉందంటే ఖచ్చితంగా అదంటే ఒకరోజు చెడిపోతుంది, రెండో రోజుకి అసలు ఉండదు, అవునా కదా. ఏ కెమికల్ యాడ్ చేయనప్పుడు అది ఉండదు. కాకపోతే ఆర్గానిక్ అనేది ట్రెండ్. మనోళ్ళంతా ఏంటి, ఆర్గానిక్ అనే పేరు చూసుకుంటేనే చాలు, ఒక ₹2 ఎక్స్ట్రా పెట్టి అమ్మొచ్చు, లాభం ఎక్కువ వస్తుంది కదా. సో అదొకటి. తరువాత ప్రజలేంటి, వావ్ నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటున్నాను, సో ఆర్గానిక్ పోయి కొనుక్కుంటాను అనేసి అందరూ పరుగులు తీసి ఈ ఆర్గానిక్ వైపు వెళ్తున్నాడు. కానీ ఈ మధ్యలో ఏంటంటేనా ఇదే అవకాశంగా తీసుకున్నట్టు కొన్ని కంపెనీస్ అనేది బయటకు వచ్చాయి. కంపెనీస్ ఏంటంటేనన్నా ప్రజలను ఏమార్చడానికి ఫేక్గా వాళ్ళకంటూ ఏంటంటే లేబుళ్ళు ఇవన్నీ కూడా ఆకట్టుకోవడానికి మేము ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, మేము ఆర్గానిక్, మేమంతా కూడా సృష్టిని సంరక్షిస్తున్నాం అనే బ్రాండ్లు పేర్లు పెట్టుకొని దాంతో పబ్లిసిటీ చేసుకొని హైలైట్ చేస్తున్నారు. కానీ ఏమారిపోయేది ఎవరు, ప్రజలు అన్నమాట, ఓకేనా. సో ఇది సో ఇక్కడ ఏంటంటేనన్నా ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఈ గ్రీన్ వాషింగ్ రిస్క్ని వాటిని రెగ్యులేట్ చేయడానికి చూడండి అయ్యా, చాలా వరకు ఈ మధ్యకాలంలో పెరిగిపోతూ వస్తుంది అనేది చెప్తున్నారు. సో అక్కడొచ్చిన టర్మే గ్రీన్ వాషింగ్. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందంటే సబ్జెక్ట్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఆర్గానిక్ ఏంటంటేనన్నా సో ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఓకేనా. సో ఇట్స్ ఎగ్జాగరేటింగ్ అంటే ఏంటి, ప్రజలను ఎగ్జైట్ చేయించడం, వావ్ సూపర్ ప్రోడక్ట్స్ని ఎగ్జాగరేట్ చేసుకోవడం, తర్వాత మిస్లీడ్ చేయడం, ఓకేనా. సో ఏంటి, మన 7 Up తాగుతాడు మన హీరో, పై నుంచి దూకేస్తారు, మీరు దూకారంటే అంతే తలకాయ అనేది టమాటో జ్యూస్ అయిపోతుంది. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి డేంజర్ అన్నమాట. అంటే ఏంటి, మనల్ని మిస్లీడ్ చేస్తున్నారు. సో అలాగే అన్సబ్స్టాన్షియేటెడ్ క్లెయిమ్స్, ఓకేనా. అన్సబ్స్టాన్షియేటెడ్ క్లెయిమ్స్ అంటే ఏంటి, ప్రూవ్ చేయని క్లెయిమ్స్. మా కాంప్లాన్ తింటే 10 అడుగులు వస్తారు, 6 అడుగులు వస్తారు, 7 అడుగులు వస్తారు అంటాడు. కానీ పాపం తినిందే కానీ మనిషి మాత్రం అడ్డంగా పెరిగిపోయారు కానీ నిలువుగా పెరగకుండా పోయినారు. సో ఏంటంటే ఇక్కడ క్లెయిమ్స్ అనేది ఊరికే అబద్ధాలు. ముఖ్యంగా దేని గురించి, దేని బట్టి దాని గురించి కాదు గ్రీన్ వాషింగ్ అంటే. గ్రీన్ వాషింగ్ అన్నప్పుడు గ్రీన్ ఎన్విరాన్మెంట్ అంటే క్లెయిమ్స్ దేని గురించి, ముఖ్యంగా ఏంటంటేనన్నా ఎన్విరాన్మెంట్ సంబంధితమైన, ఓకేనా, ఎన్విరాన్మెంట్ సంబంధితమైన, లేదంటే సోషల్ సంబంధితమైన, లేదంటే గవర్నెన్స్ సంబంధితమైన ఏదైనా కానీ ప్రజలను ఏమార్చడం, ఓకేనా. ఈఎస్జీ అంటాం, అంటే ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నెన్స్ పరంగా ముఖ్యంగా ఏ ప్రోడక్ట్ అయినా కానీ, ఏదైనా ఒక ప్రోడక్ట్ అయినా కానీ, లేదైనా కానీ ఒక సర్వీస్ అయినా కానీ, లేదంటే కంపెనీ కానీ ఏమంటారు, మాది ఎకో ఫ్రెండ్లీ కంపెనీ, మాది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కంపెనీ, మేము ఏమీ చేయము, మేమంతా కూడా నేచురల్ ఫుడ్స్ ఫాలో అవుతాము అంటాం. కానీ ఏంటి, వాస్తవం అది కాదు. ఇవన్నీ ఏంటి, ఇట్ ఈస్ ఏ డెసెప్టివ్, అంటే ఏమార్చడం, డెసెప్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు మార్కెట్లో ఆర్గానిక్ అంటే వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పదాలను ఉపయోగించుకునేసి మనల్ని ప్రజలను ఏంటంటే మ్యానిపులేట్ చేయడం, డెసెప్టివ్ మార్కెటింగ్ టెక్నాలజీ. సో మొత్తానికి ఏంటి, పోర్ట్రేయింగ్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ ఎలా పోర్ట్రే చేస్తారు, ఒక ఆర్గనైజేషన్ అంటే పోర్ట్రే చేస్తారు, ఎలా పోర్ట్రే చేస్తారు, వావ్ సూపర్ తోప్ తురుం, మేమంతా కూడా ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కంపెనీ, ఓకేనా. సో ఏమని, ఎకో ఫ్రెండ్లీ కంపెనీ అనేసి ఆ కంపెనీని ఏంటి ఎకో ఫ్రెండ్లీ కంపెనీగా పోర్ట్రే చేస్తారు. బట్ వాస్తవానికి ఏంటి, ఇవన్నీ కూడా ఫాల్స్ క్లెయిమ్స్, తప్పుదారి పట్టించడానికి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి. అలాగే ఇంకొక విషయం, ఇంకొక పోర్ట్రే చేస్తారు ఆర్గనైజేషన్, మేము సేవలు చేస్తున్నాము, సమాజ సేవ చేస్తున్నాము, నేను అందరినీ ఉద్ధరించేస్తున్నాను అంటే సోషల్లీ రెస్పాన్సిబుల్ అంటే ఏంటి, సోషల్ రెస్పాన్సిబుల్ అంటే మనకేంటి, హీరోల లెక్క మీడియా దీనిలో తీసుకునేసి అందరూ కెమెరాలు పట్టుకెళ్ళిపోతారు, అందరికీ సేవలు చేస్తున్నాము, మేమంతా కూడా దాన ధర్మాలు చేస్తున్నాం, మీరంతా కూడా మాకు హెల్ప్ చేయండి అనేసి అందరూ దేవుడితో సమానంగా చూస్తారు. కాకపోతే అక్కడ ఏంటి, వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమన్నా చేస్తారంటే స్వలాభం కోసం. ఎక్కడైనా సరే సమాజంలో ఏంటంటేనన్నా సో ఒక రకంగా ఏంటంటే ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటూ, పబ్లిసిటీ మీదనే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది బిల్డ్ అవుతుంది, వాళ్ళ సామ్రాజ్యం బిల్డ్ అయిపోతుంది.
కొన్ని కంపెనీస్ ఇలాంటి పద్ధతిని ఎన్నుకుంటూ ఏంటంటే ఈ మధ్య కాలంలో హైలైట్ అనేది అవుతూ ఉన్నాయి. సో ఇలా వాటివి ఏంటంటే గ్రీన్ వాషింగ్. సో ఇవి చేస్తున్నదంతా కూడా గ్రీన్ వాషింగ్. సో గవర్నమెంట్ అనేది వీటిని జాగ్రత్తగా అనేది హ్యాండిల్ చేయాలి. సో ఎందుకు సార్ అంటే ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఓకేనా, ఎప్పుడైనా కానీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతూ ఉన్నప్పుడు, తప్పుదారి పడుతున్న ఇన్ఫర్మేషన్స్ ఎక్కువైపోతూ ఉన్నప్పుడు, అలాగే ఏంటంటే కన్జ్యూమర్ నష్టం పోతాడు, ఓకేనా. కన్జ్యూమర్ వచ్చేసి తన ట్రస్ట్ కోల్పోతాడు, కన్జ్యూమర్ ట్రస్ట్ కోల్పోతూ ఉంటాడు. ట్రస్ట్ కోల్పోతూ ఉంటున్నప్పుడు ఏంటంటే తన యొక్క పర్చేస్, ఒక వస్తువు కొనుతున్నప్పుడు తనకి వస్తువు మీద ఉన్న నమ్మకం పోతుంది, డెసిషన్ కష్టమైపోతుంది. తర్వాత అంటే క్రెడిబిలిటీ ఉండదు, ఒక వస్తువులో క్రెడిబిలిటీ, ఒక జినైన్ అనే వస్తువు మనకు తెలియకుండా పోతుంది, అంతే కదా. సో ఇది ఏంటంటే ఫ్యూచర్ టర్మ్స్లో దిస్ క్యాన్ టర్న్ ఇంటూ ఏ బిగ్గర్ రిస్క్. సో అందుకోసమే ఏంటంటేనన్నా వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం ఏంటంటేనన్నా మనము వీటిని కంట్రోల్ చేయాలి అనే దానికోసమే ఈ యొక్క ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రీన్ వాషింగ్ అంటే ఏంటనేది మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఆ ఒక్క పాయింట్ మీదే ఈ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను అనమాట. అలాగే స్టూడెంట్స్, సో ఎవరైతే ఈ యొక్క కంప్లీట్ కాంప్రహెన్సివ్ మీకు కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటున్నారో సో వారికి అన్లిమిటెడ్, ఓకేనా, సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అని అందిస్తున్నాం. 5,000 రూపీస్ ఆ కోర్స్ యొక్క ఫీజు. డౌన్ టు ఎర్త్, హిందూ, పిఏబి, యోజన, కురుక్షేత్ర, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేది అందిస్తున్నాం అనమాట. అలాగే యూపీఎస్సీ జియోగ్రఫీ అనేది నేనే పర్సనల్గా అనేది మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా నేను అందిస్తున్నాను. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ జాయిన్ ఫర్ ద కోర్స్ అన్నమాట. అలాగే లైవ్ కోర్స్ జాయిన్ అవుతున్నారు అంటే మీ యొక్క ఫీజ్ అనేది 7.5K, రికార్డింగ్ అంటే 5,000. సో ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో సో నా క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకున్నారంటే యూ క్యాన్ జాయిన్ అండ్ అటెండ్ అన్నమాట. సో ఓకే స్టూడెంట్స్, ఈరోజు యొక్క క్వశ్చన్ చూద్దాము. దిస్ ఇస్ ఫ్రమ్ మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్, 2020లో యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. కైండ్లీ బీ పార్టిసిపేటివ్ నానా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద కావేరీ బేసిన్. కావేరీ నది ప్రాంతంలో ఉంటున్న ఓకేనా, సో వైల్డ్ లైఫ్ సెంచరీస్ కానీ ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేది ఏవేవి అనేది అడిగారు. చాలా ఈజీ టు ఆన్సర్, లెట్ అస్ లుక్ ఇన్ టు ఇట్. రేపు దీనికైనా సమాధానం అనేది మీకు అద్భుతంగా అనేది అందిస్తాను. సో ఒకసారిగా క్లియర్గా కన్సిడర్ చేసి ఆన్సర్స్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. బీ పార్టిసిపేటివ్ నాన్న. ఎగ్జామ్ అనేది మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉంటే అంత ఈజీ అయిపోతూ ఉంటుంది. మీ ప్రయత్నాన్ని ఆపద్దు, మీ ప్రయత్నాన్ని ఇంకా వేగం చేయండి, 1000 times ఫాస్టర్ చేయండి. యూ గొన బీ సక్సెస్ఫుల్. అలాగే మన వీడియో నచ్చింది అంటే మర్చిపోకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉంటే మీకోసం రోజు అద్భుతమైన స్టోరీస్తో, కాన్సెప్ట్స్తో ఈజీగా అద్భుతంగా మన యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం చూస్తామన్నమాట. సో అంతవరకు సెలవు. బాబాయ్, టేక్ కేర్. దిస్ ఈస్ మీ SPR. Bye bye, take care, have a nice day.